Now we have to study the properties of Pythagoras triplets. Properties. So some important properties are there. So one is the first one already we discussed for 3, 4, 5. So no three consecutive numbers other than 3, 4, 5 are Pythagoras triplets. So properties of Pythagoras triplets properties. Pythagorean triplets properties, right? First one, no three consecutive. No three consecutive numbers other than. Actually direct చెప్పొచ్చు కానీ నోట్స్ మీకు ఉపయోగపడదని రాస్తున్నానండి. Other than no three consecutive numbers other than 3, 4, 5. ఇవి కాకుండా కాన్సిక్యూటివ్ నెంబర్స్ అయి ఉండాలి అడ్జసెంట్. ఓకేనా? అదర్ దెన్ 3, 4, 5 ఈజ్ నాట్ ఏ పైథాగరస్ ట్రిప్లెట్. ఈజ్ నాట్ ఏ పైథాగరస్ ట్రిప్లెట్స్. ఓకే, ఇవి కాకుండా ఇలా కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎక్కడ దొరకవండి. 3, 4, 5 కాకుండా వేరే కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏవి కూడా పైథాగరస్ ట్రిప్లెట్స్ కావు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే అట్లీస్ట్ సో 3 ఈవెన్ నెంబర్స్ పైథాగరస్ ట్రిప్లెట్స్ కావచ్చండి. ఆల్ ద 3 నెంబర్స్ ఆర్ ఈవెన్ నెంబర్స్. ఆల్ ద 3 నెంబర్స్ ఆర్ all the 3 numbers అంటే it possible if it is possible ఒక కేస్ అన్నమాట. 3 నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ మల్టిప్లై విత్ 2 తో మల్టిప్లై చేయండి. ఏమైతే అండి 2 తో మల్టిప్లై చేస్తే ఏమైతుంది? 6, 8, 10. 6, 8, 10 also Pythagoras triplets. 6, 10, 8 also Pythagoras triplets. So that what I'm giving one statement, at least one of the Pythagoras triplet is even. At least one of the Pythagorean triplets are even. అంటే అర్థం ఏంటి? అట్లీస్ట్ వన్ ఆఫ్ ద Pythagoras triplets are even means suppose A, B, C are the Pythagorean triplets అనుకుందాం. ఏమేమి ఉండొచ్చు అండి? All are even. Yes, at least one అన్నాం. So 2 even, 1 odd. ఇది చాలా ఈ గెస్ అనేది మనకు ఉపయోగపడుతుంది గెస్ చేయడానికి. 2 even, 1 odd. ఇంకేమి ఉండొచ్చు అండి? 1 even and 2 odd. బట్ వన్ థింగ్, 3 odd నెంబర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ 3 Pythagoras triplets ఆర్ ఆడ్ నెంబర్స్. 3 కూడా ఆడ్ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో ఉండము. దట్ మీన్స్ నో 3 odd numbers are Pythagorean triplets. ఎందుకంటే ఆడ్ నెంబర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని 3 odd నెంబర్స్ అనేవి Pythagoras triplets కావు. 3 odd నెంబర్స్ ఎక్కడ తీసుకోండి. సో Pythagoras triplets ఎట్టి పరిస్థితుల్లోనూ కావు. అంటే గెస్ చేయడానికి చూడగానే మనం చెప్పొచ్చు 3 odd నెంబర్స్ ఉన్నాయి, ఇట్స్ నాట్ ఏ Pythagoras triplet. సో మనం చూడొచ్చు 1 ఈవెన్ నెంబర్ ఉంది, అట్లీస్ట్ 1 ఈవెన్ కంపల్సరీ ఉండాలి ఆ Pythagoras triplets లో. యా, ఇక్కడ ఏమన్నాం? ఆల్ ఆర్ ఈవెన్ నెంబర్స్ ఉన్నా ఏం లేదు, అట్లీస్ట్ వన్ కంపల్సరీ ఈవెన్ నెంబర్ ఉండాలి. యా, నెక్స్ట్ పాయింట్ ఈస్ at least one of the Pythagorean triplet is multiple of pi. At least one of the Pythagorean triplets are multiple of 5. చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఏదైనా ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 చూసినాం అనుకోండి. 3, 4, 5 ఇందులో 5 చూడండి. One number 5 is a multiple of 5. 5 into 1. Yes. So at least one of the Pythagorean triplet is multiple of 5. ఖచ్చితంగా మల్టిపుల్ ఆఫ్ 5 ఉండాల్సిందే. ఈ ప్రోడక్ట్ చేస్తే చూడండి 3, 4, 5 ఏమైతుందండి? 3 into 4 into 5. ప్లీజ్ రెస్పాండ్. The product of the numbers of the Pythagorean triplet is always multiple of 6.
product of Pythagorean triplets at multiply cheste product of the Pythagorean triplets, okay, are multiples of Pythagorean triplet. Product of the Pythagorean triplets is always multiple of, okay, multiple of 60. మీరు చెక్ చేయడానికి ఉపయోగపడే కండిషన్స్ అండి, ఇది కూడా బాగా ఇంపార్టెంట్, ఉపయోగపడతా ఉంటుంది. ఇది కూడా product of the Pythagorean triplets is a multiple of 60. You see 3, 4, 5, it is product is 60. Whatever the you take the triplets of the Pythagorean, their product is a multiple of 60 అవుతుంది. So the multiple of ఇంకో విషయం కూడా చెప్పు, the multiple of Pythagorean triplets, the multiple of Pythagorean, the multiple of Pythagorean triplets are, సో ఏదైనా ఒక నెంబర్ 3, 4 పైన ఒక నెంబర్ తో మల్టిప్లై చేసినాం, అదేమైతుందంటే ద మల్టిపుల్ ఆఫ్ Pythagorean triplets are also Pythagorean triplets. ఎస్, ఇవి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అండి. ఆల్సో Pythagorean triplets అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చేసిన ప్రోడక్ట్ 3, 4, 5 తీసుకున్నాం, దీన్ని ఒక నెంబర్ తో మల్టిప్లై చేయండి, ద మల్టిపుల్ ఆఫ్ Pythagorean triplets. ఐ కెన్ మల్టిప్లై విత్ 2, ఏమవుతుందండి 2 మల్టిపుల్ 2 తో మల్టిప్లై చేస్తే 6, 8, 10, ఇది కూడా Pythagorean triplet అవుతుంది. 6, 8, 10. సో యూ కెన్ మల్టిప్లై ఎనీ Pythagorean triplet విత్ ఎనీ నెంబర్, దట్ షుడ్ బి అగైన్ ఏ ఇది Pythagorean triplet అవుతుంది. ఇంకో నెంబర్ 3 తో మల్టిప్లై చేయండి, 3 తో మల్టిప్లై చేసినాం అనుకోండి 9, 12, 15. నౌ యూ చెక్ దేర్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ ఏమవుతుందండి, ప్రోడక్ట్ ఈజ్ 6 into 8 into 10. దిస్ ఇస్ ఈక్వల్ టు 480. 480 లో 60 ఉందా? ఎస్, 60 into 8. 60 into 8. So the product of Pythagorean triplet is multiple of 60. The product of the Pythagorean triplet is a multiple of 60. You take any number, so you can multiply with 4. It is a Pythagorean triplet. 12, 16, 20. So you can multiply any Pythagoras triplet with any number, we get again a Pythagoras triplet. So inkoka important point enti ante, now you check this one. So if it is right angle triangle, this is my m square minus n square. Opposite, this is 2mn. Can you say this side, anybody? M square minus n square, this is 2mn. Yes, yeah, m square plus n square. Yes, these three always Pythagorean triplets. For all values of mn, ఏ తీసుకున్నా ఏం లేదు, for all values of m and n, m different values తీసుకోండి మీరు. For all values of m and n ఏమైతే చెప్పండి, m square minus n square, 2mn and m square plus n square are Pythagoras triplets. ఇవి always Pythagorean triplet. Suppose I want to give n square is equal to, put n is equal to 1. ఇది ఒకసారి అడిగాడు, put n is equal to 1. అప్పుడు ఏమైందమ్మా, m square minus 1, 2m, m square plus 1. ఇది ఏమైతుంది, it is also Pythagoras triplet, PT. It is also Pythagorean triplet. M square minus 1, 2m, m square plus 1. It is also Pythagorean triplet. You check this one. Therefore, m square minus 1 whole square plus 2m whole square. ఏమైందండి ఇది, which is equal to, this is m plus 1 whole square అవుతుంది. m square plus 1, sorry, this is m square plus 1 whole square. M square minus 1 whole square plus 2m whole square is equal to m square plus 1 whole square. This is the form of a square plus b square is equal to c square. Therefore, it is a Pythagorean triplets. So ఇలా ఎగ్జామినేషన్ అడగవచ్చు, m కు డిఫరెంట్ వాల్యూ ఇచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్ m is equal to 3 ఇచ్చిన, అవుతుందా? ఆల్రెడీ n1 తీసుకున్నా. If m is equal to 3, what is the Pythagorean triplets? m3 తీసుకున్నాం అనుకోండి, 3 square minus 1, 2 into 3, this is 3 square plus 1. So we get what? 3 square minus 1, this is 8. 8, 6, yes, this is 10. So it is one of the Pythagoras triplets.
దేర్ ఫోర్ 8, 6, 10. అదే మనము 2 తో మల్టిప్లై చేసిన ఇక్కడ వచ్చింది చూడండి 3, 4, 5. 3, 4, 5 ని 2 తో మల్టిప్లై చేస్తే 6, 8, 10. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద Pythagoras triplet. Okay, it is one idea. Okay, so for all values of m square minus 1, 2m, m square plus 1 is also Pythagoras triplets. So this is the brief information about the Pythagoras triplets. I want to give one question. ఇది previous లో అడిగాడంటే దీని మీద you may write this problem. Perfect. Pythagoras triplets మీద. Yeah, it is a DSC question. So which of the following is not a Pythagoras triplet? Which of the following not a Pythagorean triplets? Get చేయాలండి మీరు, గెట్ చేయాలి, రెడీగా ఉండాలండి, ఫాస్ట్ గెట్ చేయగలగాలి. ఫస్ట్ ఆప్షన్ 9, 4, 9, 4, 14, 41. B 11, 60, 61. Which of the following is not another? Which of the following is not a Pythagoras triplet? C 7, 24, 25. D 37, 73, 77. Yeah, guess. Please respond, all of you. D, sir. చేయాలండి మీకు ఇచ్చినటువంటి ప్రాపర్టీస్. జస్ట్ నౌ ఐ గివ్ ద ప్రాపర్టీస్. D, sir. D, sir. D. At least one of the Pythagoras triplets లో ఈవెన్ నెంబర్ ఉండాలా? అవును సార్. ఇచ్చిన Pythagoras triplets లో అట్లీస్ట్ వన్ ఆఫ్ ద Pythagoras triplet ఈజ్ ఈవెన్. ఇది చూడండి, ఇందులో ఉంది, ఇది Pythagoras triplet కావచ్చు, ఇందులో ఉంది. ఇంకొక విషయం కూడా చెప్పాము, product of the Pythagoras triplet is multiple of 60. ఇక్కడ 60 ఉంటుంది, ఇక్కడ 60 ఉంటుందండి, ఇక్కడ కూడా ఉంటుంది 25 ఇంటూ ఇందులో. యా, ఇప్పుడు చూడండి, ఇందులో ఇక్కడ ఒక ఈవెన్ నెంబర్ ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది. ఇందులో ఈవెన్ నెంబర్ ఉందా? ఫోర్త్ ఆప్షన్. No, sir. సో it is not a Pythagoras triplet. ఏం రీజన్ ఏంటండి? అన్ని ఆడ్ నంబర్స్. అవును, ఇట్ ఇస్ నాట్ ఏ Pythagoras triplets. రీజన్ వచ్చేసి ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఉంటే మీకు ఈ స్టేట్మెంట్ చెప్పిన, నో 3 ఆడ్ నెంబర్స్ ఆర్ నాట్ ఫార్మ్ ఏ Pythagoras triplets. ఓకే, ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్. అట్లీస్ట్ కంపల్సరీ మనకు ఇన్ అట్లీస్ట్ 1 ఏముండాలి? అట్లీస్ట్ 1 ఈవెన్ నెంబర్ ఉండాలండి. ఈవెన్ నెంబర్, అట్లీస్ట్ 1 ఈవెన్ నెంబర్ మస్ట్ గా ఒక ఈవెన్ నెంబర్ ఉండాలి. సో అన్నిట్లో ఉంది, కానీ ఇక్కడ లేదు. సో ఇట్స్ నాట్ ఏ Pythagoras triplets. ఓకే, ఈ విధంగా మన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇంకో క్వశ్చన్ ఇది ఒకటి అడిగాడండి ఒకసారి. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 to the power of 50. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 to the power of 50. ఆప్షన్స్ అవసరం లేదు మ్యాథమెటిక్స్ వాళ్ళకి మనకు. వాట్ ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 3 to the power of 50? ఏ 3 to the power of 100. B 3 to the power of 25. C 3 to the power of 10. D 3 to the power of 5. What is the square root of 3 to the power of 50? ఇంత టైం అండి. B, sir. B, sir. బీనా సీనా? B, sir. B. షూరా? ఇంతసేపు థింక్, వీఆర్ మ్యాథమెటిషియన్స్. స్క్వేర్ రూట్ అడిగాడు 3 to the power of 50. సింపుల్ క్వశ్చన్. అప్పుడప్పుడు కొన్ని సింపుల్ క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. 3 to the power of 50 అన్నాడు. సో 3 to the power of 50 means 3 to the power of 50 whole to the power of 1/2. ఓకే, a power m whole power n, 2 1s 2 25s. దిస్ ఇస్ 3 to the power of 25. ఒక్కొక్కసారి ఇట్లాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఇట్లాంటి క్వశ్చన్ ఎప్పుడు బస్ మిస్ చేయొద్దండి మనం. ఓకే, సో దీస్ ఆర్ ది సమ్ ప్రాబ్లమ్స్. మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ ఇంకా కొన్ని చెప్తానండి. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ ఈజ్ డామ్లో నెంబర్. విన్నారండి ఇది?
మీకు ఇది 8th స్కూల్ లెవెల్లో ఉంటుంది. డామ్లో నెంబర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? డామ్లో నెంబర్స్ అంటారు. సో డామ్లో నెంబర్స్, వాట్ ఈస్ నెంబర్స్ ఆర్ డామ్లో నెంబర్స్, హూ ఫౌండెడ్ దిస్ డామ్లో నెంబర్స్, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డామ్లో నెంబర్స్ అంటే ఏందో చూసుకుందామండి. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫినామినా. డామ్లో నెంబర్స్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై కాప్రీకర్. డామ్లో నెంబర్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై ఆయన పేరు యాక్చువల్లీ ఒరిజినల్ పేరు ఈజ్ దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. KAPREKR కాప్రేకర్. యాక్చువల్ ఒరిజినల్ నేమ్ ఈజ్ దత్తాత్రేయ ఏంటిది ఇంకా దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. ఈయన దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ ఈజ్ a school teacher. He is very much interested on number theory. So he belongs to Maharashtra. Maharashtra oka school teacher. Actually what is the number of Damlo number అంటే ఏంటిది అన్న విషయం మీకు చెప్తానండి. Now the Damlo number is 6174. 6174 is called Damlo number or దీన్ని కాప్రీకర్ కాన్స్టెంట్ అంటారండి. ఈజ్ కాల్డ్ ఆయన డెరైవ్ చేశాడు కాబట్టి ఈ నెంబర్ ఏమంటామంటే కాప్రీకర్ కాన్స్టెంట్. దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. దీనికి ఎట్లా చెప్పారు? డూ యు నో రామానుజన్ నెంబర్? వాట్ ఇస్ ద రామానుజన్ నెంబర్? 1769 sir. 1769 is రామానుజన్ నెంబర్. ఎట్లయితే అంటారో నంబర్ దీన్ని ఏమని రాయొచ్చండి? 10 cube plus 1 cube. ఇంకోటండి ద లీస్ట్ వేస్ 10 cube plus 1 cube is equal to 1769. అనదర్ వే 11 cube 12 cube. 12 cube plus 1 cube. 12 cube plus 11 cube. 11 ఇది cube. కరెక్టేనండి. 10 cube plus 1 cube కరెక్టేనా? దిస్ రాంగ్ ఐ థింక్. సార్ ఇక్కడ 1729 అను కదా సార్ ఇక్కడ 1729 కదా? యా yes 1769 కాదు. 10 cube plus 11 cube 12 cube plus 1 cube 1729. This Yes, is sir. 10 cube plus 11 cube. yes sir next to 12 cube plus 1 12 cube cube plus 1 cube. Yes, 1 cube. you're right. This is equal to 1729. ఇది కార్ నెంబర్ కదా? yes sir ఎవరి నెంబర్ అండి? కార్ నెంబర్ ఎవరిది? డాక్టర్ హార్డీ సార్. ప్రొఫెసర్ హార్డీ కార్ నెంబర్. ఆయన సిక్ అయినప్పుడు విజిట్ చేయడానికి వచ్చినప్పుడు చూసినటువంటి కార్ నెంబర్. అట్లనే 6174 ఏమంటామంటే కాప్రీకర్ నెంబర్ ఆర్ కాప్రీకర్ కాన్స్టెంట్ అంటారు. 6174 is called as a కాప్రీకర్ కాన్స్టెంట్. వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ నెంబర్ కూడా మీకు ఇంపార్టెన్స్ 1729 ఎట్లయితే అయిందో దీనికి ఇంపార్టెన్స్ ఉందో చెప్తానండి. యాక్చువల్లీ 1905 in 1905 to 1986 కాప్రీకర్ టైం అండి పీరియడ్. సో ఈ పీరియడ్ లో ఒక రోజు మద్రాస్ లో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు కాప్రీకర్ 6174 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో 1674 యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తాడు. వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ఇంపార్టెన్స్ యొక్క కాప్రీకర్ కాన్స్టెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అంటే ఐ విల్ లెట్ మీ టెల్. ఒకసారి చెప్తానండి అసలు వాట్ ఈస్ కాప్రీకర్ నెంబర్స్ అంటే ఏంటో చెప్పిన తర్వాత మీకు 19 ఈ పీరియడ్ డేట్ ఆఫ్ బార్న్ ఈజ్ 1905, డెత్ ఈజ్ 86. మద్రాస్ లో జరుగుతున్న ఒక కాన్ఫరెన్స్ లోపల 6174 యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పేసి అక్కడ ఉన్న కాన్ఫరెన్స్ లో మ్యాథమెటిషియన్స్ ను వాండర్ అంటే ఇంత మంచి బ్యూటిఫుల్ నెంబర్ ఇస్తాడా, ఇంత మంచి ప్రాముఖ్యత ఉందా ఈ నెంబర్ కన్న విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టి ఆ నెంబర్ ని కాప్రీకర్ కాన్స్టెంట్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకు అన్నారన్నది చెప్తాం మీకు. బిఫోర్ దట్ వాట్ ఈజ్ డామ్లో నెంబర్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందండి? ఎస్, ఏం లేదు, వెరీ సింపుల్ ఐడియా. యూ టేక్ వన్ నెంబర్
సో డామ్లో నెంబర్ అంటే స్క్వేర్ ఆఫ్ ద రిపీటెడ్ యూనిట్స్, స్క్వేర్ ఆఫ్ ద రిపీటెడ్ యూనిట్స్, స్క్వేర్ ఆఫ్ రిపీటెడ్ యూనిట్ అంటే 1 అండి. స్క్వేర్ ఆఫ్ ద రిపీటెడ్ యూనిట్స్ ఈజ్ కాల్డ్ డామ్లో నెంబర్. వెరీ వెరీ ఎంత ఇంపార్టెన్స్ చూడండి. నెంబర్ సిస్టమ్ ని ఇట్లా ఎంజాయ్ చేయొచ్చా అన్న విషయము వీళ్ళని చూసిన తర్వాత తెలుస్తుందండి. 1 స్క్వేర్ అంటే 1 into 1. స్క్వేర్ ఆఫ్ ద రిపీటెడ్ యూనిట్స్ అంటే 1 into 1 ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్. am I right? యూనిట్ 1 అంటే యూనిట్, 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అదే 1 స్క్వేర్ ఎంత? 11 into 11, 2 నెంబర్స్ తీసుకున్నాను. 11 స్క్వేర్ 1 1 అంటే ద స్క్వేర్ ఆఫ్ ద రిపీటెడ్ యూనిట్స్, స్క్వేర్ ఆఫ్ ద రిపీటెడ్ యూనిట్స్. సో 1 ఈజ్ రిపీటెడ్ 2 times. 11 స్క్వేర్ 121. am I right? నెక్స్ట్ 3 నెంబర్స్ తీసుకుంటున్నాను. వాట్ ఇస్ ద 4 నెంబర్స్ తీసుకున్నాను. 1 1 1 రిపీటెడ్ స్క్వేర్స్. అట్లా 5 ones తీసుకున్నాను. ఎస్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏం చేశాడంటే ఆయన చూడండి, only 1 is repeated 1 times, whose square value is 1. How many times of 1 is repeated? 2 times. The maximum is 2. 1 2 1 1 2 1. ఇక్కడ ఏం రాయొచ్చు అంటే how many times 1 is repeated? 3 times. You can write 1 2 3 1 2 3 ascending order. Then start with descending. 3 తర్వాత మళ్ళీ 2 1 రాయండి. 1 2 3 2 1 లెస్. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 నెంబర్స్ ఉన్నాయి. 3 digits 1 ఉన్నాయి కాబట్టి యూ షుడ్ రైట్ 1 2 3. 3 మాక్సిమం, మళ్ళీ డౌన్ అవుతుంది 2 1. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 1 ఈజ్ రిపీటెడ్ 4 times, మాక్సిమం నెంబర్ ఈజ్ 4. 1 2 3 4. నెక్స్ట్ డౌన్ చేయండి. ఇక మళ్ళీ 4 నుంచి డౌన్ చేస్తే ఏమవుతుంది? 3 2 1. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ దిస్ వన్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్? ఎనీబడి? 1 2 3 4 5 4 3 2 1. Yes. So maximum ones are 5 ones is there. Maximum number of ones is units is 5. 1 2 3 4 5 రాసిన తర్వాత డౌన్ చేయండి వీటిని. 4 3 2 1. నువ్వు ఏమైనా తీసుకోండి, ఇంకా 6 నెంబర్ తీసుకున్నాం అనుకోండి. 2 దిస్ ఇస్ 6 1 స్క్వేర్. సో మీరు సింప్లిఫై చేసినా కూడా దీని లాజిక్ తెలుస్తుంది. 1 2 3 4 5 6 మళ్ళీ డౌన్ చేసినట్టయితే 5 4 3 2 1. And also we have one more interesting phenomena. So 1 square is equal to 1, right? Now you see here, what is the digital sum? What is the digital sum of this value? 1 plus 2 plus 1 is equal to 4, which is equal to 2 square. It is a perfect square. ఏం కనిపెట్టాడంటే ఇంకోటి ఏం చేస్తాడు ఇక్కడ? 1 square అంటే 1 is nothing but 1 square. It is also perfect square. Then what about this one? 1 plus 2 plus 3 plus 2 plus 1. Please respond. 3 plus 3, 9. 9 is equal to 3 square. It is also perfect square. Now you check it is this one. 16 1 4 plus 2 plus 3 plus 4 plus 3 plus 2 plus 1. So ఇది 6 అవుతుంది. 6 times of ఇది 6 plus 6 ఇక్కడ ఎంత అవుతుందండి? 12 plus 4 16. 16 అంటే this is equal to 4. So whatever you take any number, the sum of these two is equal to this is 5 square వస్తుంది ఇక్కడ. Next 1 plus 2 plus 3 plus 4 plus 5 plus మళ్ళీ 4 plus 3 plus 2 plus 1. Okay, this is 1 plus 2 plus 3 plus 4 అంటే ఇది 7 plus 3 10 plus 10 5 అంటే ఇది 25 5 square. So all the Damlo numbers, sum of the digits of the Damlo numbers is a perfect square. Am I right? Sum of the digits of the Damlo numbers is a perfect square. So I repeat once again, what is the importance of Damlo number? Here you check, it is 2 ones is there, maximum 2 ఉంటుంది ఇక్కడ. ఇక్కడ 3 ones is there, maximum 3 మిడిల్ లో, maximum 3 మిడిల్ లో ఉంటుందండి. ఇక్కడ 4 ones ఉన్నాయి, maximum 4 మిడిల్ లో ఉంటుంది. 1 2 3 4 వరకు రాయాలి, మళ్ళీ డౌన్ చేయండి. So this is the importance of Damlo number. So Damlo number means square of the repeated units, square of the repeated units, 1 1 1 square 1 1 square 1 1 1 whole square 1 1 1 like that. Square of the repeated units is called as a Damlo number. Now we discuss some properties.
ఓకే, సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ డామ్లో నెంబర్ ఏమైందండి? ఫస్ట్ వన్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 1. నో, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ డామ్లో నెంబర్స్ ఏమైంది? పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్. డామ్లో నెంబర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఒక్క ప్రాపర్టీ, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ డామ్లో నెంబర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇదే మేజర్ ప్రాపర్టీ, ఇదే ప్రాపర్టీ అండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మద్రాస్ లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ లో కాప్రికర్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే, యూ టేక్ ఎనీ నెంబర్, సపోజ్ let us take one number, 4 digits number. Let us take 4 digits number. ఒక నెంబర్ తీసుకొని 4 digits నెంబర్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 2643 అని తీసుకున్నానండి. లెట్ us take the 4 digits number 2643. సో ఫస్ట్ యూ రైట్ దిస్ యాజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ లో చెప్పండి ఈ నెంబర్ కు. అసెండింగ్ ఆర్డర్ 6432. యా, ఇంక్రీజింగ్. అసెండింగ్ ఆర్డర్ ఇస్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్? Increasing. డిసెండింగ్ ఆర్డర్ ఫస్ట్ చెప్పండి, పెద్ద నెంబర్ వస్తుంది కదా. డిసెండింగ్ ఆర్డర్ చెప్తే బెటర్. డిసెండింగ్ ఆర్డర్ 6. డిసెండింగ్ ఆర్డర్ 6 4 32. 3 2. yes. అసెండింగ్ ఆర్డర్ 2 4 6. 2 3 4 6. వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ దిస్ నెంబర్? మైనస్ చేయండి. సో దిస్ ఈజ్ 6. yes, this is 6 8 0 4 4086. 4086. మళ్ళీ దీనికి సేమ్ అసెండింగ్ ఆర్డర్ చెప్పండి. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. 8640. అసెండింగ్ ఆర్డర్ 8640. డిసెండింగ్ ఆర్డర్ 4068. డిసెండింగ్ ఆర్డర్ అండి. డిసెండింగ్ ఆర్డర్ చిన్న నెంబర్, స్మాలెస్ట్ 0 4 6 8. డిఫరెన్స్ చెప్పండి. డిఫరెన్స్ వచ్చేసి దిస్ ఇస్ 2. yes, this is 2. this is 7 5. this is 1. this is what? 7. 8 సార్ 8172. మళ్ళీ ఈ నెంబర్ కూడా సేమ్ ప్రాసెస్ చేయండి. ఇట్లా సేమ్ ప్రాసెస్ లో చేస్తే మీకు ఒక నెంబర్ వస్తుందండి. వెరీ ఇంట్రెస్టింగ్ ఫినామినా. అసెండింగ్, దీన్ని కూడా మనం చెప్పండి. అసెండింగ్ ఆర్డర్ 8721. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ 1712 1278. difference, I'm writing directly, the difference of this is equal to 74743 వస్తుందండి. మళ్ళీ ఎన్ని స్టెప్స్ అయినాయి? 1 2 3 స్టెప్స్ అయినాయి. సో ఎంత లాజిక్ అంటే ఇక్కడ ఆయన రాసినటువంటి లాజిక్ చూస్తే, ఏ నెంబర్ అయినా, నాట్ ఓన్లీ దిస్ ఓన్లీ పర్టికులర్ నెంబర్, యూ టేక్ ఎనీ నెంబర్ లైక్ దిస్. సేమ్ నెక్స్ట్ ఈ నెంబర్ కి మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసినట్లయితే అసెండింగ్ ఆర్డర్ 7. నెక్స్ట్ ఏమైతుంది? 7 4 4 3. డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసరికి 3 4 4 7. డిఫరెన్స్ చెప్పండి. 3996. 3996. వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ ఈ నెంబర్ కూడా చేయండి అమ్మ. ఎన్ని స్టెప్స్ వచ్చినాయి? 1 2 3 4 వచ్చింది. నెక్స్ట్ 3, ఇదంతా 3 399 కదా. Yes sir. 3996. రైట్. మళ్ళీ వచ్చేసి డిసెండింగ్ ఆర్డర్ 9963 3699. Now ascending, descending. This difference is 6264. Yes sir. రైట్. మళ్ళీ దీన్ని చేస్తే 6264 చేస్తే అసెండింగ్ ఆర్డర్ వచ్చేసి 6642 24 రివర్స్ 66. The difference is 4176. రైట్. నౌ యూ చెక్. నెక్స్ట్ స్టెప్ ఈ నెంబర్ తీసుకున్నాం అనుకోండి 7641. అగైన్ యూ రైట్ 1467. నౌ కెన్ యూ సే డిఫరెన్స్? Can you say difference? 4 4 9 7. Yes, 1 5 minus 4 1. This is 6. What is this number? 6174. 6174. So after at most
ఎట్ మోస్ట్ 8 స్టెప్స్. ఇది ఇక్కడ 7 స్టెప్స్ కి వచ్చేసిందండి. 1 2 3 4 5 6 నెక్స్ట్ వచ్చేసి 7 స్టెప్స్. 7 స్టెప్ లో మనకి ఏమొచ్చింది, డామ్లో నెంబర్ వచ్చేసిందండి. అంటే యూ టేక్ ఎనీ 4 digits నెంబర్ బిలో 8 స్టెప్స్. యాక్చువల్ ఇప్పుడు ఇది తీసుకున్నాడు, ఇంకోటి దీనికి మళ్ళీ చెప్పండి. సేమ్ అసెండింగ్ ఆర్డర్ 7 6 4 1, డిసెండింగ్ ఆర్డర్ 1 4 6 7. మళ్ళీ డిఫరెన్స్ కూడా చూడండి, సేమ్ 6 1 7 4 వస్తుంది. సో what Kapraekar says that below 8 steps we get Kapraekar's constant. ఎనీ నెంబర్ Kapraekar కాన్స్టెంట్. నువ్వు ఏ నెంబర్ తీసుకొని 4 స్టెప్స్ ఇలా 8 స్టెప్స్ బిలో, ఒక్కొక్కసారి 7 లో వస్తుంది, అంటే మాక్సిమం 8 అండి. మాక్సిమం 8 స్టెప్స్ లోపు ఖచ్చితంగా మనకు ఈ Kapraekar కాన్స్టెంట్ వచ్చేస్తుంది. ఈ రిజల్ట్ ని మద్రాస్ లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ లో ఆయన ప్రూఫ్ చేయడం జరిగింది. సో దట్ దిస్ నెంబర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ Kapraekar కాన్స్టెంట్ ఆఫ్ ద ఎట్ మోస్ట్ 8 స్టెప్స్. సో Kapraekar కాన్స్టెంట్ వస్తుంది. దీన్ని 6174 ని Kapraekar కాన్స్టెంట్ అన్నారు. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ Kapraekar కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్. ఈ Kapraekar కాన్స్టెంట్ కొన్ని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎన్ని వన్స్ ఉన్నాయో చూసుకోవాలి. సో 6 వన్స్, మాక్సిమం నెంబర్ 6 మిడిల్ లో ఉంటుంది. సో ఇంక్రీజింగ్ వస్తుంది, తర్వాత డిక్రీజింగ్ ఆర్డర్ చూడండి, ఇంక్రీజింగ్ తర్వాత డిక్రీజింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. సో అదే ప్రాసెస్ ఆయన అప్లై చేశాడు. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ పెట్టేసి డిఫరెన్స్ క్యాల్కులేట్ చేస్తే, సో 8 స్టెప్స్ బిఫోర్ we get a constant number. That number is called as a Kapraekar constant. అందుకోసం ఇదే నెంబర్ రిపీట్ అవుతా ఉంటది. 6174 రిపీట్ అవుతా ఉంటుంది ఎట్లా చేసినా కూడా. కాబట్టి దీన్నే మనం Kapraekar కాన్స్టెంట్ అన్నాం. నెక్స్ట్ మై టాపిక్ ఈజ్ స్క్వేర్ నెంబర్స్. మ్యాజిక్ స్క్వేర్స్ అంటారు. స్క్వేర్ డామ్లో నెంబర్ అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ ఈజ్ స్క్వేర్ నెంబర్స్, తర్వాత ట్రయాంగిల్ నెంబర్స్. ఇవన్నీ తెలుసు కదండి. స్క్వేర్ నెంబర్స్ అంటే ఎట్లా డిసైడ్ చేస్తారండి? గివ్ ఎగ్జాంపుల్ ఫర్ స్క్వేర్ నెంబర్స్. ఏంటి అండి? యా, మనకి అడుగుతా ఉంటే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయండి. స్క్వేర్ నెంబర్స్ అంటే ఏంటి, ట్రయాంగులర్ నెంబర్స్ అంటే ఏంటి? ఓకే, రైట్. స్క్వేర్ నెంబర్స్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ రిక్వైర్డ్ టు అరేంజ్ ద స్క్వేర్. ఒక స్క్వేర్ అరేంజ్ చేయడానికి ఎన్ని పాయింట్స్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్క్వేర్ అరేంజ్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఎ స్క్వేర్. నెక్స్ట్ ఇలా తీసుకున్నాను, ఇట్ ఫార్మ్ ఏ స్క్వేర్. నెక్స్ట్ 3 rows 3 columns, 4 rows 4 columns, 4 rows 4 columns. నెక్స్ట్ ఏం తీసుకోవచ్చండి? 5 rows 5 columns, 5 rows 5 columns. We can form a square. So 1 అంటే ఇదేమైతుంది 1 square, ఇదేమైతుంది 2 square. This is 3 square, 3 rows 3 columns, 3 by 3, 4 by 4, 4 square. This is 5 square. Like that, these numbers are called as a square numbers. These numbers are called, this means what? 1 4 9, 1 4 9. This is 16. This is 16 25. Therefore these numbers are called as a square numbers. Okay, so what is the nth square number? Nth square number enta cheppandi. Nth square number is, first square number is 1 square, second square number is 2 square, third square 3 square. Nth square number is n square. Nth square number is n square. Nth square number is n square. All the squares are always ఏంటి చెప్పండి? ఇవన్నీ కూడా ఏ నెంబర్స్ అండి? ఇవన్నీ natural numbers. ఏంటమ్మా? All the square numbers are perfect squares, are perfect squares. ఎందుకంటే 1 4 9 16 25 అన్ని కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాబట్టి ఆల్ ద స్క్వేర్ నెంబర్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో స్క్వేర్ నెంబర్స్ ఎట్లా ఫామ్ అవుతాయంటే ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ రిక్వైర్డ్ టు అరేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ స్క్వేర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్క్వేర్ నెంబర్స్. ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ రిక్వైర్డ్ టు అరేంజ్ స్క్వేర్ అరేంజ్ చేయడానికి మనకి ఎన్ని పాయింట్స్ అవసరం అవుతాయో that shape is called as a square. ఆ పాయింట్స్ ఏమంటామంటే స్క్వేర్ నెంబర్స్ తో డినోట్ చేస్తాం. అట్లనే ట్రయాంగిల్ నెంబర్స్
ఇది ఎగ్జామ్ లో ఎట్లా అడగొచ్చు అంటే మీకు ఇస్తాడండి 149 డాష్ అని ఇవ్వచ్చు నెక్స్ట్ నెంబర్. ఓహో దీస్ ఆర్ ఆల్ ఆర్ ది స్క్వేర్ నెంబర్స్. మనకి ఎమ్మటే గెట్ చేయగలగాలి. ట్రయాంగిల్ నెంబర్స్, ట్రయాంగులర్ నెంబర్స్. ట్రయాంగులర్ నెంబర్స్ అంటే ఏంది? ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ విచ్ రిక్వైర్డ్ టు ఫార్మ్ ఏ షేప్ ఆఫ్ ద ట్రయాంగిల్. ట్రయాంగిల్ షేప్ ఫామ్ కావడానికి ఎన్ని పాయింట్స్ కావాలి చెప్పండి? 3 పాయింట్స్ కావచ్చు. ఫస్ట్ 1 కాంచి స్టార్ట్ చేద్దాం. 1 ఇది ఒక పాయింట్. ట్రయాంగిల్ ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ రిక్వైర్డ్ టు మేక్ ద షేప్ ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ట్రయాంగులర్ నెంబర్స్. ఎస్. ఇంకోటి ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ పాయింట్ 1 ఉంటుంది, ఇక పెరుగుతూ ఉంటాయి. ఎస్, ఇది ఒకటి. అయ్యా నెక్స్ట్ ఇది 1 3 6 ఇది. ఎస్. నెక్స్ట్ నెంబర్ అండి ఇంకోటి పెరుగుతుంది 1 సైజ్ పెరుగుతుంటుంది 4 పాయింట్స్. సో దీస్ ఆర్ ది ట్రయాంగులర్. సో టెల్ మీ దట్ ద ట్రయాంగులర్ నెంబర్స్. వాట్ ఆర్ ద ట్రయాంగులర్ నెంబర్స్? ఇదేంటిది? నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ? ఓన్లీ 1 పాయింట్. దిస్ ఇస్ 3 పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ 6. నెక్స్ట్ 1 2 3 6. ఇదేమైతే మళ్ళీ 4 10 సార్. నెక్స్ట్ ఏమైనా గెట్ చేయగలరా? 10 కి ఇంకేం లేదు, ఇంకో రోలో 5 పాయింట్స్ వచ్చేస్తాయి. 15. ఓకేనా? 10 కి ఇంకో రోలో ఏమైతుంది? 5 పాయింట్స్ వస్తాయి. తర్వాత 15 కి మళ్ళీ ఇంకో రోలో ఏమైతే 6 పెరుగుతుంది. 21. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టాలి అంటే we can use one formula. Can you say anybody? n into n plus 1 by 2. n into n plus 1 by 2. Therefore, the nth triangular number is n into n plus 1 by 2. The nth triangular number is n into n plus 1 by 2. Right. One more. ఇంకేమైనా లాజిక్ ఉందండి? 1 3 6 10 ఉంది. సో ఈ సమ్ ఎంత అవుతుందండి? +4. ఈ సమ్ ఎంత అండి? వాట్ ద సమ్ ఆఫ్ దీస్ టూ? 9 +9. ఈ సమ్ ఏమంత అవుతుంది? 16. సో sum of any two consecutive sum of triangular numbers is, please, Perfect square, sir. perfect square. Sum of any two consecutive triangular numbers is perfect square. Is a perfect square. So ఇది ఒకసారి CSR లో అడిగాడండి ఈ క్వశ్చన్. 1 + 3 is equal to 1 + 3 is equal to 4. This means 2 square. సో నెక్స్ట్ వచ్చే 3 + 6 తీసుకున్నాం. 3 + 6 is equal to 3 square 9. సో తర్వాత ఈ 6 + 10 తీసుకున్నాం. 6 + 10 is equal to 16. This is 4 square. Okay. So these are the theme and idea. ఓకే. సో ఒక్కసారి మరి ఎలా గెట్ చేయగలగాలి? మీకు ఇలా ఇచ్చాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ట్రయాంగులర్ నెంబర్ అన్నాడండి. యా, ఇది ప్రీవియస్ లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ట్రయాంగులర్ నెంబర్. నోట్ డౌన్ దిస్ పాయింట్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రయాంగులర్ నెంబర్. Is triangular number. Right. Ready undanడి. First option is A. A is 85. Which of the following is a triangular number? 85. B 75. 85 75. C is 65. C 65. D is 55. ఫాస్ట్ గా చెప్పే ప్రయత్నం చేయగలగాలి.
బట్ ఆఫ్టర్ ఎక్కడ వస్తుందో మనకి తెలియదు. n ఇంటూ n ప్లస్ 1/2. n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఫస్ట్ నెంబర్ వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఫస్ట్ నెంబర్ వచ్చిందండి. సో ఇక్కడ ఒక లాజిక్ కూడా ఉంటది. ఇక్కడ మనకు n ఇంటూ n ప్లస్ 1/2 మీన్స్ 2 కాన్జిక్యూటివ్ నెంబర్స్ బై 2. 2 కాన్జిక్యూటివ్ నెంబర్స్ బై 2 చేయాలి మనం. డి సార్. వెరీ గుడ్. ఇంకెవరైనా డి కరెక్టా? Sir, B. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ట్రాంగులర్ నెంబర్? 75. 75 Yes, sir. 55 55 సార్. ఎందుకమ్మా 85 ఎందుకు కాలేదమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 వచ్చిందండి. n ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాం అనుకోండి, ఏమైందండి? n ఇంటూ n ప్లస్ 1/2. 10 ఇంటూ 10 ప్లస్ 1/2. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 2 అంటే ఈ కాంజుగేటివ్ నెంబర్ చూడండి, పక్క కాంజుగేటివ్ నెంబర్ చేసిన తర్వాత మనకు బై వస్తుంది. సో దిస్ ఈజ్ 110. ఎస్, బై 2 అంటే 55 కాదా? వచ్చేసింది, డైరెక్ట్ వచ్చేసింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఏ కాంజుగేటివ్ నెంబర్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుంటే 10 ఇంటూ 10 ప్లస్ 1/2. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు ఇంకా బిగ్గర్ నెంబర్స్ వచ్చినాయి. n ఈజ్ ఈక్వల్ టు 11 తీసుకోండి. n ఈజ్ ఈక్వల్ 11 తీసుకుంటే వస్తుంది 11 ఇంటూ 12/2. 65. ఓ 65 కూడా వస్తుందా? Yes, sir. 11 ఇంటూ రాదు సార్, 66 వస్తుంది. చూడండి 11 ఇంటూ 12/2 అండి. సో ఇది 6 అండి, 66 వస్తుంది. Yes. 66 సార్, ఆప్షన్ 4 సార్. వర్క్ వాళ్ళు 85 కి నియరెస్ట్ గా రావాలంటే 11 వచ్చాను. తర్వాత 12 13 తీసుకోండి. n ఈజ్ ఈక్వల్ టు 12, n ఈజ్ ఈక్వల్ టు 13 తీసుకొని డిస్కస్ చేస్తే 12 తీసుకుంటే 12 ఇంటూ 13/2. 12 ఇంటూ 13/2 అవుతుంది. 2 6 అవుతుందండి. ఓకే, దిస్ ఈజ్ 6 3 18. 78 అవుతుంది. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? 75 ఇచ్చాడు. సో దిస్ ఇస్ ఆల్ అవుట్. దిస్ ఇస్ ద ఓకే. సో వీ కెన్ అప్లై దిస్ ఫార్ములా. n ఇంటూ n ప్లస్ 1/2 ఫార్ములా అప్లై చేయండి. యూ కెన్ యూజ్ n ఇంటూ n ప్లస్ 1/2. N equals to 14 చూడండి, sir. ఓకే, గుడ్. n ఈక్వల్ టు 14 తీసుకుంటే 14 ఇంటూ 15/2. 15 ఇంటూ 7 అనమాట. ఓ 75 వస్తుందా? No, sir. 15 7 కదా సార్? రాదు కదా మా. అవును, n ఈజ్ ఈక్వల్ టు 14 అమ్మ. 14 తీసుకుంటే 14 ఇంటూ 15/2. 105 వస్తుంది. ఎస్. సో 15 7 5 7 30. 85 అవుతుంది. 85 ఉందా? 85 అయినా? 105 సార్. ఓకే, దిస్ ఈజ్ 105. Therefore, లేదు, ఆప్షన్ ఏది లేదు. ఓకే, సో దిస్ ద వే టు క్యాలిక్యులేటింగ్ వెదర్ ద నెంబర్ ఈజ్ ట్రయాంగులర్ నెంబర్ ఆర్ నాట్. నౌ ఐ యామ్ గివింగ్ వన్ మోర్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఇస్తాను. సెకండ్ క్వశ్చన్. హలో రైట్, చెప్పండి. సార్, n ఈక్వల్ టు 10 అంటే మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు సార్? అక్కడ 55 ఇచ్చారు కాబట్టి మీరు 10 అని లేదు తీసుకున్నారు. లేదు, నేను గెస్ చేశాను అంతే. ఇప్పుడు n ఇంటూ n ప్లస్ 1/2 ఫార్ములా సాటిస్ఫై చేస్తే అది ట్రాంగులర్ నెంబర్ అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు మనకు తెలుసు అది 1 వస్తుంది. 2 తీసుకున్నప్పుడు 4 వస్తుంది. అట్లనే ఏదో ఒక నెంబర్ మనము n ఈజ్ ఈక్వల్ టు 9 కాంచో లేకపోతే 10 కాంచో స్టార్ట్ చేసుకోండి. గెస్, జస్ట్ మై దిస్ ఇస్ ఓన్లీ ఫర్ గెస్. నేను 10 తీసుకోగానే ఇచ్చిన నెంబర్స్ 1 3 6 10 అని ఉంది కదా సార్, ట్రయాంగులర్ నెంబర్స్. అవును, సో అలా n ఈక్వల్ టు 3 6 10 ఇది నెంబర్ అండి. ఇది ఇప్పుడు ఇది ఎలా వచ్చింది చెప్పండి? 3 ఎలా వస్తుంది తెలుసా? యూ పుట్ n ఈజ్ ఈక్వల్ టు 2. యూ పుట్ n ఈజ్ ఈక్వల్ టు 2. n ఈక్వల్ టు 2 పెడితే 2 ఇంటూ 2 ప్లస్ 1/2 క్యాన్సిల్. దిస్ ఈజ్ 3 వస్తుంది ట్రాంగులర్ నెంబర్. ఈ ఫార్ములాలో n ఇంటూ n ప్లస్ 1/2 ఫార్ములాలో నువ్వు n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటా పోతా ఉంటే వి గెట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ట్రయాంగులర్ నెంబర్స్. ఓకే, 1 పాయింట్ ఉంటే ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ 3 పాయింట్స్ ఉంటే ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ వచ్చేసి ఆ విధంగా నెక్స్ట్ నెంబర్స్ 6 ఉంటే ఒక ట్రయాంగిల్, అలా. ఓకే, క్లియర్? ఇంకోటి ఇలా అడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ట్రయాంగులర్ నెంబర్. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రయాంగులర్ నెంబర్. ఇది ట్రై చేయాలి. is not a triangular number అండి.
Which of the following is not a triangular number? Right. First option A 15. Get చేయాలండి. B చాట్ బాక్స్ యూజ్ చేయండి. ఒక 1 minute టైం ఇస్తాను. C 28. D 40. Which of the following is not a triangular number? Yes, very good. Radhika responded. Anuja responded. Naughty 100 అండి. Very good, Radhika. ఇంకా ఇంతసేపు అండి. 15 అవుతుందా? మీరు ఇంతకుముందు చేసుకున్నాం మనం. n = మీరు రాసుకుంటే 1 మనం అనుకున్న ట్రయాంగులర్ నెంబర్స్ ఆర్ కొన్ని రాద్దాం అవసరం అయితే మీకు ఐడియా కోసం. ట్రయాంగులర్ నెంబర్స్ ఆర్ 1 yes 3 6 ఇంతకుముందు రాసుకున్నాం. 1 3 6 10. యా నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత అవుతుందండి? 15 21 15 21. యా ఇక్కడ వరకు అయితే మనకు ఐడియా ఉంది కదండి. You can use this formula n into n plus 1/2. So next 1 2 3 4 5 6 వరకు n = 7 రాయండి. n = 6 రాస్తాం అనుకోండి. 6 into 6 plus 1/2. This is equal to 3. So 3 7 ja 21. ఇక్కడికి వచ్చేసింది కదా. 21 వరకు వచ్చింది. నెక్స్ట్ నెంబర్ ఏం కావాలి అంటే n = 7 తీసుకోండి. n = 7 into 7 plus 1/2 8/2. This is 4. 7 4 ja 28. This is also number. ఇవన్నీ నెంబర్స్ అండి. These are all 3 are triangular numbers. But 40 is n = చూడండి. n = 8 తీసుకోండి, 9 తీసుకోండి. Can you get this number? ఇది వచ్చేసిందండి. ఇది వచ్చింది. These are all are the triangular numbers. These 3 are triangular numbers. నాట్ అన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు n = నెక్స్ట్ నెంబర్ 28 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ కావాలంటే n = 9 తీసుకున్నాం అనుకోండి. 9 into 10/2 5 ఎంత వస్తుంది? 45 వస్తుంది. అంటే 40 రావట్లేదు. దిస్ ఇస్ నాట్ ఏ ట్రయాంగిల్. ఇంకా వేరే ఏమైనా ట్రిక్ ఉందా అండి? రాధిక గారు మీరు ఎలా చేశారు? విజయలక్ష్మి యా 1 minute ఇంకోటి షేర్ చేస్తాను. ఎలా చేశారు విజయలక్ష్మి గారు? అదే ప్రాసెస్ అప్లై చేస్తారా? కొత్త మెథడ్ అప్లై చేస్తారా? సార్ అదే n 15 రాసుకొని 2 మల్టిప్లికేషన్ చేస్తే వస్తాయి కదా సార్ 30 అని. n into n plus 1/2 ఫస్ట్ ఆప్షన్ 15 ఇచ్చారు కదా. 15 తీసుకున్నట్లయితే n into n plus 1/2 is equal to 30. 30 అంటే 2 5 6 30 కదా సార్. సో కాన్సెప్ట్ నెంబర్ సార్. yes 5 6 30. సో అట్లా ఆల్ ఆప్షన్స్ చూసుకుంటే ఇప్పుడు ABC 6 7 7 8 వచ్చేస్తుంది. yes అట్లా చెక్ చేసుకుంటా పోయారు. యా ఓకే ఇంకా యా దట్స్ ద మెథడ్. ఓకే ఏదైనా మళ్ళీ n into n plus 1/2 కాన్సెప్ట్ లెక్క వెళ్ళి చెక్ చేసుకుంటాం అండి. ఓకే నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. అలా కొంచెం ఫాస్ట్ అప్ చేసుకునే ప్రయత్నం చేయగలగాలి ఎందుకంటే టైం తక్కువ ఉంటది కాబట్టి. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్? ఇది చూడండి. వాట్ ఈస్ ద స్క్రీన్ రావట్లేదు సార్. స్క్రీన్ రావట్లేదా? సార్ వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్? యా నౌ ఓకే రైట్. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్? least number to be subtracted from 2030 to make
to make a perfect square. To make a perfect square. Yes. To make a perfect square. సో ఆయన అడుగుతా ఉంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ని ప్రిపేర్ చేయాలి అంటే దీనికి ఏ నెంబర్ ని సబ్స్ట్రాక్ట్ చేస్తే అవుతుంది, ఏ నెంబర్ ని యాడ్ చేస్తే అవుతుంది, ఏ నెంబర్ ని డివైడ్ చేస్తే అవుతుంది అనే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. అప్పుడు ఏం చేయాలండి? ఫస్ట్ మనం ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ పర్ఫెక్ట్ ఫామ్. పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి అంటే సో 2030ని 2030కు ఎస్ పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి అంటే ఏం చేయాలి? దీన్ని ఫస్ట్ దీనికి పర్ఫెక్ట్ ఫామ్ లోకి మార్చుకుందాం. మెథడ్ ఐడియా ఉంది కదండి. 20 2 నెంబర్స్ రాస్తున్నాం. 20కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ 16. 16 అంటే 4 4 4s 16, రైట్? దిస్ ఈజ్ 4. నెక్స్ట్ యూ కెన్ టేక్ 3 zeros. 4 + 4 అంటే ఇక్కడ ఏమవుతుంది? 8. 4కు 4 యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఏ నెంబర్ తీసుకుంటే సరిపోతుందండి? ఇక్కడ చూడండి 430కి నియరెస్ట్ ఉండాలి అంటే యూ కెన్ టేక్ ద నెంబర్. ఈ నెంబర్ చెప్పాలండి. 85 sir. 85 5. 5s తీసుకున్నాం. ఇక్కడ కూడా 85 5s తీసుకుంటే 5 5s are 25. 5 8s are 40 40. 425, రైట్? ఇది చూడండి 425 అంటే ఏముండకూడదు ఇక్కడ డినామినేటర్. ఇక్కడ ఏమొస్తుంది? 5 వస్తుంది. అంటే ఇన్ కేస్ ఇట్ ఈస్ 2025 ఉంటే ఏమై ఉండేది? ఎస్, ఇప్పుడు చూడండి దీని ఎల్సిఎం ఇక్కడ ఏమి మిగిలిందండి? ఇక్కడ రిమైండర్ ఏమి మిగిలింది? 5 వచ్చింది. ఇన్ కేస్ ద నెంబర్ ఈజ్ 2030 minus 5, we get what? 2025. 2025 is a perfect square. 85 times of అప్పుడు ఏమైతుంది? 45. Yes. So 45 into 45, this is equal to 45 square. So what is the least number to be subtracted? 2030 to make it as a perfect square means you can subtract 5, we get a perfect square. ఎందుకు సబ్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఈ 5 వచ్చింది. ఈ వచ్చిన రిమైండర్ ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు 0 రావాలి కాబట్టి 5 సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఇన్ కేసు అదే 2020 ఇచ్చేసి పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఏం యాడ్ చేయాలని అనుకోండి. ఇదే క్వశ్చన్ లో 2020 ఇచ్చాడు. వి మేక్ దిస్ యాజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ యాడ్ చేయాల్సిన నెంబర్ ఏంటిది? వాట్ ఇస్ ద యాడింగ్ నెంబర్? యాడింగ్ నెంబర్ అని అడిగాను అనుకో, క్వశ్చన్ మార్క్. వాట్ ఇస్ ద లీస్ట్ యాడింగ్ నెంబర్? సో అప్పుడు ఏం చేస్తాం మనము? 2020 తీసుకొని సేమ్ ఇంత ముందు లాగానే 4 4s 16, మనకు 4 వస్తుంది, 2 వస్తుంది. నెక్స్ట్ మనము 8 తీసుకుంటాం. మీరు తీసుకున్నట్టు 5 తీసుకుంటే ఇక్కడ మనకు ఏమైందండి? 4 2 5 కదా. సో మనకి ఎంత నీడ్ ఉంది? రిమైండర్ 0 కావాలంటే నీడ్ ఉన్న టర్మ్ ఏంటిది ఇక్కడ? 5. Therefore, so adding 5, 2020 plus 5 is equal to 2025. It is a perfect square, 45 square. So we make this as a perfect square. Adding term is, least adding term is 5. Least adding term is 5. So ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి అంటే యాడ్ చేయాల్సిన టర్మ్ ఏంటిది అని అడిగినప్పుడు ఇలా చేయండి. ఓకే, సో ఇక్కడ యాక్చువల్ -5 వస్తుంది. ఇక్కడ లీస్ట్ మనకు ఇంకొక 5 యాడ్ చేస్తే మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. రైట్. సో మల్టిప్లికేషన్ గురించి అడిగాడు అనుకో, మల్టిప్లై అడుగుతాడు, సబ్స్ట్రాక్టెడ్ అడుగుతాడు, అడిషన్ అడుగుతాడు. ఇంకో క్వశ్చన్ చూడండి. 4,000 తీసుకున్నాం. సో వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ టు బి సబ్స్ట్రాక్టెడ్ టు మేక్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్? ఎస్, ట్రై చేయండి. సబ్స్ట్రాక్టెడ్ ఏ నెంబర్ ని సబ్స్ట్రాక్ట్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది? ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మేక్ ఇట్ ఫాస్ట్. What is the least number? What is the least number to be subtracted from 4,000 to make it as a perfect square? What is the least number subtracted from 4,000 to make it as a perfect square? Same idea apply చేయండి. 4,000 పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అంటే మనము 40 అంటే ఏంటిదండి? 7 అంటే 6 6 are 36. Right. So this is 4, 2 zeros 400. 6 plus 6 ఇక్కడ 12 అవుతుంది. 31 sir. 31? Very good, very good. Yes sir, 31. Exactly 31 ఏనా? 12. సో ఇప్పుడు మన నెంబర్ కావాలి. 12 ones తీసుకున్నాం అనుకోండి. 121 1 2 తీసుకుంటే 3 తీసుకుంటే సరిపోతుందా?
3 టైమ్స్ ఆఫ్ 12 3 తీసుకుంటే 3 3 జా 9 3 2 జా 6 3 1 జా 3 యా మళ్ళీ 4 తీసుకుంటే ఎక్స్ట్రా అయిపోతుందండి 400 క్రాస్ అవుతుంది కాబట్టి 123 3s 123 3s is equal to 3 6 9 కానీ యాక్చువల్గా మనకి ఎంత నీడ్ ఉందండి ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది 31 వస్తుంది సో పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అంటే ఏముండాలి ఇందులోకి వెళ్ళి ఎంత సబ్స్ట్రాక్ట్ చేయాలండి నేను ఈ వచ్చిన 31. రిమైండర్ సబ్స్ట్రాక్ట్ చేయండి 31 సో ఇన్ కేస్ 4000 minus 31 4000 minus 31 అంటే ఆ టర్మ్ ఎంత చెప్పండి వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దిస్ నెంబర్ 3969 సో 3969 is a perfect square అప్పుడు ఏమైతే చెప్పండి వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దిస్ 60 120 3969 అంటే 123 whole square of 63 whole square 63 whole square 63 whole square if the number is subtracted from this 31 we get 3969 this is nothing but 63 whole square it is a perfect square okay subtracted yeah ఇంకేమొచ్చు అడిషన్ సబ్స్ట్రాక్షన్ యా యాడెడ్ అన్నారు యాడెడ్ గొచ్చు సబ్స్ట్రాక్షన్ 6412 యా సేమ్ మోడల్స్ ఇవన్నీ కూడా యాడెడ్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అడుగుతాడా మల్టిప్లికేషన్ అంటే కష్టం అవుతుంది నో అడిషన్ సబ్స్ట్రాక్షన్ అడుగుతాడు ఇకపోతే ఇలా ఒకసారి ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ద స్టార్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ స్టార్ యు మే ట్రై దిస్ వన్ సో బ్యూటిఫుల్ క్వశ్చన్ for what values of the star 12 7 6 star ఈ నెంబర్ ఎంత చెప్తలేడు 12 7 6 star is a perfect square స్టార్ ఇవ్వచ్చు లేదా x ఇవ్వచ్చు y ఇవ్వచ్చు z ఇవ్వచ్చు ఏదైనా ఇస్తారు ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ దిస్ నెంబర్ అంటే ఈ ప్లేస్ లో ఏ నెంబర్ ఉంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది ప్లీజ్ రెస్పాండ్ ఆప్షన్స్ ఇస్తాను ఇక్కడ respond please options 8 9 8 9 1 this is 7 for what values of star this make as a perfect square please C sir 3 actually 3 ఆప్షనే లేదు సరే మీరు చెప్పారు కాబట్టి 3 కూడా ఇస్తాను సార్ అలా 3 కాదు సి సార్ ఓ ఇది మీరు అనేది సీనా సి అంటే అట్లా సార్ అట్లా ఓకే అంటే యు ఆర్ సేయింగ్ ఆప్షన్ సి ఎనీబడి రెస్పాండ్ ఒక్క రెస్పాండ్ చేసి 9 వస్తుంది సార్ 9 వస్తుంది చూడండి ఒకసారి శేఖర్ గారు సార్ వెరిఫై చేస్తున్నా సార్ ఒక్కసారి వెరిఫై చేయండి వన్స్ యూ చెక్ ఏం చేయాలి మనం సేమ్ ఐడియా ఇదేనండి ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ స్టార్ అంటే ఈ ప్లేస్ లో ఏముండాలో చెక్ చేయాల్సి వచ్చినప్పుడు మనము స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి ఉపయోగించే ఫార్ములా కాన్సెప్ట్ ఇదే డివిజన్ మెథడ్ 9 సార్ 9 అమ్మా 9 రైట్ ఐ థింక్ నో నీడా చేయాల్సిన అవసరం లేదా నో సార్ 130 నో సార్ ఎస్ ఓకే మీరు ఇది అప్లై చేయండి చేసేసుకుంటే మీకు వస్తుంది ఆన్సర్ ఈస్ B9 x is equal to 9 star is equal to 9 right సార్ యా చెప్పండి సార్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ కొంచెం డిఫరెన్స్ చెప్పండి సార్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ రెండు వేరా సార్ అది స్క్వేర్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే సపోజ్ ఎనీ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ 3 ని 3 తో మల్టిప్లై చేస్తే ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ స్క్వేర్ నెంబర్ Okay, a number is multiplied by itself is called as a square number. Every square number is a perfect square. Okay, every sir. square number is a perfect square. ఎందుకు But 7 every- square ఉంది అనుకోండి 7 square అంటే 7 is multiplied by itself. I think అర్థమైంది అనుకుంటున్నాను. A number is multiplied by itself is called as a perfect square. Square అంటే కూడా ఏమంటామండి 3 square 4 square 5 square is called as a square numbers. 3 square అంటే కూడా మనం ఏం రాస్తాం 3 into 3. అంటే ఆన్సర్ అవుట్పుట్ తో ఇక్కడ సంబంధం ఉండదా సార్ అయ్యా ఓకే ఇక్కడ అడుగుతున్నారా యా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మీరు సింప్లిఫై చేస్తే మీకు
ఏమొచ్చిందో నాకు చెప్పండి. 1276 స్టార్ ని ఈ నెంబర్ ఏందో తెలియదు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇట్లాంటప్పుడు 2 తీసుకోవాలా 1 ఫస్ట్ 2 ఇది 2 నెంబర్స్ ఉన్నాయి, ఇది ఒక నెంబర్. 1 నెంబర్ ఫస్ట్ ఉంది, దీనికి 1 ఉంది కాబట్టి 1 తో చేస్తాం. 8 1 రిమైండర్ 0. అప్పుడు 1 + 1 ఇది +1 అంటే ఏమైతే 2 అవుతుంది. రైట్? యా 2 అంటే ఇప్పుడు ఏం తీసుకుంటాను 27, ఇది 0 అయిపోతుంది. 27 రావాలి అంటే ఏం తీసుకుని సరిపోద్దమ్మా ఇక్కడ నేను 1 సార్. 1 తీసుకోవాలి. 21 ones, this is 1, this is 21, రిమైండర్ is 6. ఇక్కడ ఆల్రెడీ 6 స్టార్ ఉంది కదా, 6 ఉంది, ఇంకో స్టార్ ఉంది. రైట్, ఇది మెయిన్. ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం +1 చేస్తే ఇదేమైతుంది 22 అవుతుంది. 22 ఇప్పుడు ఏం తీసుకోవాలి ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ 6 ఉంది అంటే మల్టిపుల్స్ ఆఫ్ 2 తీసుకున్నాం అనుకోండి 6 6 వస్తుంది. సో ఐ కెన్ టేక్ యాజ్ 2. రైట్? 2 నా 3 నా 3 తీసుకుంటారు. 3 తీసుకుంటే 3 3 9. 3 3 9. ఓకే, వెరీ గుడ్. 3 2 6, 3 2 6. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఖచ్చితంగా రిమైండర్ ఏం కావాలమ్మా 0 రావాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అంటే కంపల్సరీ ఇక్కడ ఈ ప్లేస్ లో 0 రిమైండర్ రావాలి. ఈ 0 రిమైండర్ రావాలంటే ఈ స్టార్ ప్లేస్ లో ఏముండాలి 9 ఉండాలి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టార్ వి నీడ్ 9. రిమైండర్ 0. పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి అంటే రిమైండర్ 0 కావాలి. 0 రావాలి అంటే స్టార్ ప్లేస్ లో 9 ఉండాలి. దేర్ఫోర్ స్టార్ ఈజ్ ఈక్వల్ 9 పెట్టినట్లయితే అంటే దిస్ నెంబర్ 1276 ఇంకోటి 9 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎంత అంటది 113 హోల్ స్క్వేర్. 113 హోల్ స్క్వేర్. రైట్? ఇదండి. ఓకే, క్లియర్? శేఖర్ గారు క్లియరా? సార్ ఆ డౌట్ ఇది కాదు సార్, ఇది వెరిఫై చేశాను. అయితే డౌట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్ నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్? పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఇన్ని రోజులు నేను ఈ స్క్వేర్స్ అన్ని కూడా స్క్వేర్ నంబర్స్ అని అనుకున్నా సార్. పర్ఫెక్ట్ స్క్వేర్ వేరు, మళ్ళీ స్క్వేర్ నంబర్ వేరు అని రోజు ఆల్రెడీ పర్ఫెక్ట్ స్క్వేర్ మనం డిస్కషన్ చేసినాం కదా సార్. పర్ఫెక్ట్ స్క్వేర్ మనం పర్ఫెక్ట్ స్క్వేర్ స్క్వేర్ నంబర్ అని చెప్పారు. టెల్ మీ, ఎవరైనా చెప్పగలుగుతారండి? టెల్ మీ, ఎనీవన్ రెస్పాండ్ ప్లీజ్. హౌ వి కెన్ డిఫరెన్షియేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ స్క్వేర్ నెంబర్స్ ఏమైనా డిఫరెన్స్ ఉందా? సేమ్ ఏనా? ఎవరైనా? సార్ వాటి ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ చేస్తే మళ్ళీ అదే నంబర్ వస్తే అది పర్ఫెక్ట్ స్క్వేరా సార్? నేను అక్కడ దాకా పోవట్లేదు. మేము యాడ్ చేయడం గురించి దాకా పోవట్లేదు మనము. ఈ ఆస్క్ టు ఫైండ్ వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి, స్క్వేర్ అంటే ఏంటి? ఏ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ 2 సేమ్ నెంబర్స్. ఇంకా చెప్పాలి అంటే ఏ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ సేమ్ నెంబర్స్, ఈక్వల్ నెంబర్స్. 2 into 2 is equal to 2 square. It is called as a perfect square. Okay, good question. 3 into 3, 3 square. 2 same, sir. Perfect square. 2 same, sir. Yes. ఎందుకంటే by implies every perfect square implies square number. Yes, perfect square is nothing but every perfect square is a square number. Every square number is a perfect square. Is it correct or not? Yes, sir. Every perfect square is a square of a number. Square చూడండి, square of a number ఉందంటే అర్థం ఏంటిది? మీ చెప్పిన డెఫినేషన్ లో ఏ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఈక్వల్ నెంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ ఈక్వల్ నెంబర్ ఉందంటే స్క్వేర్ నెంబరే కదా. దేర్ఫోర్ సో పర్ఫెక్ట్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ నెంబర్. స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ గా తీసుకోవచ్చు. కాకపోతే మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనేది మరి చూడాలండి. అది శేఖర్ గారు అదే సార్, అది ఈ రోజు డెఫినేషన్ స్క్వేర్ నంబర్ సెపరేట్ గా రాయించారు కదా ఆల్రెడీ పర్ఫెక్ట్ స్క్వేర్. సార్ ఇక్కడ 2 into 2 2 స్క్వేర్ అక్కడి వరకు మేబీ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమో, అవుట్పుట్ 4 వచ్చేసి స్క్వేర్ నంబర్ ఏమో సార్ మేబీ. అలా 3 into 3 Sir. 3 స్క్వేర్. 3 స్క్వేర్ అవుతుంది. yes, then output 9 వచ్చేసి ఓన్లీ అంటే మన స్క్వేర్ నెంబర్. స్క్వేర్ నంబర్. రైట్. మీరు ఇంతకు దీన్ని చూస్తున్నారా? స్క్వేర్ నెంబర్ అండ్ ఓకే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అడుగుతున్నారు. స్క్వేర్ నెంబర్ అడుగుతున్నారు మీరు. స్క్వేర్ నెంబర్, స్క్వేర్ గురించి కాదు మీరు అడిగేది, స్క్వేర్ నెంబర్. స్క్వేర్ నెంబర్ వేరు ఏమండి, స్క్వేర్ నెంబర్ వేరు, పర్ఫెక్ట్ స్క్వేర్ డెఫినేషన్ వేరు. పర్ఫెక్ట్ స్క్వేర్ డెఫినేషన్ ఏమో ఇలా చెప్తాం. స్క్వేర్ నెంబర్స్ అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే ఒక డెఫినేషన్ ఏం చెప్తాడంటే ద నెంబర్ ఆఫ్ పాయింట్స్
రిక్వైర్డ్ టు మేక్ యాజ్ ఎ స్క్వేర్ 1 ఉంది స్క్వేరే. ఇప్పుడు 2 నెంబర్స్ తీసుకున్నాను ఇట్లా స్క్వేర్, ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ స్క్వేర్ నెంబర్. ఓకే ఓకే ఇట్లా ఇది స్క్వేర్ నెంబర్. ఇది ఇట్లా చెప్తాడు దాన్ని ఫర్ మేకింగ్ ఆఫ్ ఎ స్క్వేర్ టు రిక్వైర్ టు టేక్ ద పాయింట్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్క్వేర్ నెంబర్స్. పర్ఫెక్ట్ స్క్వేర్ వేరు, పర్ఫెక్ట్ స్క్వేర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ స్క్వేర్ నెంబర్స్. ఆ వర్డ్ ని దీన్ని వాడడానికి ఛాన్స్. అంటే సార్ ఇక్కడ మనం స్టేట్మెంట్ ఎవ్రీ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ ఎ స్క్వేర్ నంబర్ బట్ ఎవ్రీ స్క్వేర్ నంబర్ ఈజ్ నీడ్ నాట్ టు బి పర్ఫెక్ట్ స్క్వేర్. కెన్ యు గివ్ an example? మనకు 49 is a square number but we can't write that is the 49 square number. 49 is equal to 7 square. 7 square is a perfect square. Yes sir. Actually 1 square is the definition. 1 square, 2 square, 3 square, these are all the perfect square numbers. But వీటిని పర్ఫెక్ట్ స్క్వేర్ అని కూడా అనొచ్చు, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అని కూడా అంటాము. I mean there is no difference between these two. Okay, right. Next. Okay, thank you. So this is the information about the square numbers. ఇంకో కొన్ని క్వశ్చన్స్ ఇస్తానండి మీకు వీటి మీద. ఇంకోటి రైట్, another question. రైట్, ఒకటి ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ స్టార్ టు మేక్ ఏ సేమ్ ఐడియా. దీని ఇంకో ప్రాబ్లం కూడా అడగొచ్చు, అదంతా ఒకసారి ఎస్జిటిలో అడిగాడు ఆ క్వశ్చన్. నేను అన్ని దాంట్లోకి వెళ్ళి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళేసి క్వశ్చన్ కలెక్ట్ చేశానండి. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇది మీరు చెప్పగలగాలి. నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ బిలో నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ బిలో 2022 or 2023, ఈ సంవత్సరం పెడదాం 2023. ఎస్, నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ బిలో 2023 ఎన్ని ఉంటాయి? అసలు 2023కి నియరెస్ట్ గా ఉన్నటువంటి 1 స్క్వేర్ ఉంది. నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, అలా వెళ్తే 30 స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి? 30 స్క్వేర్ అంటే 900, 40 స్క్వేర్ అంటే 600, 1600, 40 స్క్వేర్ అంటే 1600, 50 స్క్వేర్ అంటే 2500 అవుతుందండి. 50 దాకా పోవద్దు. యా, ఐ థింక్ 50 స్క్వేర్ దాకా పోవద్దండి. 40 స్క్వేర్, యూ క్యాల్కులేట్ 41 స్క్వేర్, 42 స్క్వేర్, 41 స్క్వేర్, 42 స్క్వేర్, 43 స్క్వేర్, 44 స్క్వేర్ చూద్దామండి. యా, వాట్ ఇస్ ద 1 స్క్వేర్ వాల్యూ? 1. మనకి అడిగింది 2023 ఉంటాయి సార్. ఇదంతా మనకు తెలుసు. 1, 4, 25. సో దిస్ ఇస్ 1600. ఇంకా చాలా ఉంది గ్యాప్ కాబట్టి యు మే 43 స్క్వేర్ చెప్పండి. కెన్ యు సే ఎనీబడీ 43 స్క్వేర్ వాల్యూ? సార్ 44 ఉంటాయి సార్. 44 ఉంటాయా? 44 సార్. 3 is 9, 3 4 is 12. సో 4 3 is 12. దిస్ ఈజ్ 16 అంటే 17. ఇది 19 చేంజ్ వస్తుందండి ఇది. ఓకే, ఇది 44 అంటే 44 స్క్వేర్ వాల్యూ చెప్పండి. కెన్ యు సే ఎనీబడీ 44 స్క్వేర్? 2025 సార్. 2025? yes 2025. ఇప్పుడు బిలో 2023 అన్నాడు. నెక్స్ట్ నెంబర్ కి వచ్చేసరికి 2025 అవుతుంది. అంటే 44 ఇది కాదు, ఇది లేదు. మనకి బిఫోర్ 2023 అన్నాడు. బిలో 2023 నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆర్ ఎన్ని ఉంటాయి చెప్పండి సార్? 2025 45 స్క్వేర్ సార్. 1936 సార్. 1936 సార్. 44 స్క్వేర్. 1936 అమ్మ ఇది. yes సార్. ఇప్పుడు 45 స్క్వేర్ అంటే 2025. సో యా, చెప్పండి ఇప్పుడు చెప్పండి. 2025 నెక్స్ట్. ఇంకా 2025 అంటే మనం 45 ఉంటాయి. 20 నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ బిలో 2026 అని అనుకోండి. 2026 అంటే అప్పుడు ఏమంటాం? 45 అంటాం. అడిగింది 2023 అడిగాడు. ఇక్కడ 44. ఇక్కడ 1936 వరకే కట్ అయిపోయింది. తర్వాత ఏ నెంబర్ ఉన్నా వేస్టే. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ ఆన్సర్ ఈజ్ ఏంటండి? ఆన్సర్ ఈజ్ 44. ఆన్సర్ ఈజ్ 44 నెంబర్స్ అంటే. 2024 అడిగితే సేమే. నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ బిలో 2025, బిలో 2025 అన్నా కూడా సేమేనా?
బిలో అన్నాడు చూడండి, బిలో 2024 అన్నా సేమే, బిలో 2025 అన్నా కూడా సేమేనండి. సో ఇది 44 ఆన్సర్ అవుతుంది. బిలో 2026 45. ఎస్, 2026 అన్నప్పుడు మాత్రం 45 వస్తుంది. సార్ చెప్పండి సార్. ఇక్కడ ఒకవేళ ఎగ్జాక్ట్ గా 2025 అన్నప్పుడు 44 అవుతుంది కదా సార్, అది కన్సిడర్ చేసుకోకూడదు కదా? అంటే అందుకోసం బిలో అన్నప్పుడు, బిలో అన్నాడు, బిలో 2025 అన్నాడు అంటే నీకు 24 వరకే ఇంటీజర్ 24 అన్నట్టు లెక్క కదా. బిలో అంటున్నాడు, బిలో అంటున్నాడు కాబట్టి ఇప్పుడు బిలో 2024 అంటే 2023.999 2023 పాయింట్ డెసిమల్ ప్లాట్లలో. ఓకే సార్ అప్ టు 2025 అన్నప్పుడు దీన్ని ఇంక్లూడ్ చేయాలి కదా సార్, కొంచెం టర్మినాలజీ. అప్ టు అప్ టు 2025 అన్నాడు అనుకోండి, అప్ టు 2025 అన్నాడు అనుకోండి, అప్పుడు మనకి ఏమైతుంది ఇంక్లూడ్ చేస్తాము. ఇంక్లూడ్ చేస్తే 2025 అప్పుడు 45 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అప్పుడు అప్ టు అంటే ఓకే, బిలో అనే మాట్లాడినాం కాబట్టి అది ఇంక్లూడ్ కాదు ఆట. సో ఇంకొక క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఇంకా చెప్పుకుంటే చాలా వస్తాయి. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ టు బి మల్టిప్లైడ్ బై 720. 720 కి ఏ నెంబర్ ను మల్టిప్లై చేస్తే ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. టు మేక్ యాజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. మల్టిప్లై చేయమంటున్నాడు, ఇంతకుముందు యాడ్ చేయమన్నాం, సబ్స్ట్రాక్ట్ చేయమన్నాం. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే మల్టిప్లై చేయమన్నాం. 720కి సేమ్ ఐడియా. ఇంకా కూడా ఇట్లా కూడా ఇంత చేయాల్సిన అవసరం ఇట్లా కూడా చేసుకోవచ్చు అనుకుంటా. ఐ థింక్ 720కి ఫ్యాక్టరైజేషన్స్ లో 5 ఉంది, 5 ones అవుతుంది. యా 5 4s 20, దిస్ ఈజ్ 4s. అంతేనండి, 5 ones 5 4s 40, నెంబర్ 20, రైట్. 5 into, yeah, this is 11 into 4. కరెక్ట్ రాస్తానండి దీన్ని? No sir, 144 into 5 sir. 144 into 5, రైట్. సరే, అది 4 మిస్ అయింది. 144 into 5, రైట్, యు ఆర్ కరెక్ట్. దెన్ మళ్ళీ ఏం రాయొచ్చండి? 144 అంటే 12 into 12. 12 స్క్వేర్ వచ్చింది, ఇది 5 అవుతుంది. 12 స్క్వేర్ is 144, రైట్. ఇంకా ఏమన్నా ఇప్పుడు చెప్పండి, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్? No No. sir. No, sir. మరి ఏం మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది? 5 మల్టిప్లై స్క్వేర్ ఉండాలంటే 5 మల్టిప్లై చేయాలి. సో టు మేక్ యాజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ ద లీస్ట్ నెంబర్ టు బి మల్టిప్లైడ్ బై 5. సో 5 is the least number. 5 is the, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇది పర్ఫెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ స్క్వేర్ ఉంటే మనకి పర్ఫెక్ట్ అవుతుంది. ఓన్లీ 1 టర్మ్ ఉంది, 5/1. 2 కావాలి అంటే 5 టు బి మల్టిప్లైడ్ విత్ 5 we make it as a perfect square. Okay, so 5 is the least number. 5 is the least number. సో 5 తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, అప్పుడు 5 స్క్వేర్ అవుతుంది, దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. 5 is the least number. Yes, చెప్పండి సార్. ఎల్సిఎం తీసుకున్నా కూడా వస్తుంది సార్. వస్తుంది కానీ మనకి మల్టిప్లై అన్నాడు కాబట్టి ఫ్యాక్టరైజేషన్ లో సింపుల్ గా చేద్దామని ట్రై చేశాను. వస్తుంది లాస్ట్ మీకు అదే. ఓకే, ఎల్సిఎం తీసుకుంటావా? ఏటికి ఎల్సిఎం తీసుకుంటావమ్మా? 720కి ఎల్సిఎం తీసుకుంటే 2 పేర్స్ చేసుకొని మిగతాది పర్ఫెక్ట్ స్క్వేర్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. yes sir, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, ఏదైనా అదే కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. నేను ఎందుకు దాని ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా రాసుకోవచ్చు కదా. 12 స్క్వేర్ అంటే 2 into 6 are 2 స్క్వేర్, 6 అంటే 3 స్క్వేర్, మళ్ళీ 2 స్క్వేర్ అవుతుంది కదా, మళ్ళీ 2/4. రైట్, 2/4 into 3 స్క్వేర్ into 5. అంటే సింగిల్ గా స్క్వేర్ లేకుండా ఉన్న ఐసోలేటెడ్ పాయింట్ 5 ఒకటే కదా. అంటే we can multiply with 5. అది అట్లా, దట్ ఈస్ మై ఐడియా. ఓకే, 6,000 తీసుకున్నాను అనుకోండి. 6,000 మల్టిప్లైడ్, ఏం మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అది చెప్పండి? మల్టిప్లైడ్ బై లీస్ట్ నెంబర్. లీస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే మాత్రం చాలా ఉన్నాయండి, కావడానికి చాలా నెంబర్స్ తోటి మల్టిప్లై చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్తానంటే కెన్ యు సే గ్రేటెస్ట్ నెంబర్?
ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే చాలా నెంబర్స్ తీసుకోవచ్చు. ఒక 5 ఉండాలి, ఒక 5 ఉండేసి ఇంకోటి 36 తీసుకుంటాను, 5 into 36. ఎందుకంటే ఆల్రెడీ 36 స్క్వేర్ అయింది. ఇంకో నాకు 5 మల్టిపుల్స్ ఏది తీసుకున్నా అవుతుంది. అంటే అది లార్జెస్ట్ నెంబర్ గెట్ చేయలేమండి. ఇక్కడ అడగడు, లార్జెస్ట్ అడగడు, ఓన్లీ లీస్ట్ మాత్రమే అడుగుతాడు. లార్జెస్ట్ నెంబర్ చెప్పడానికి ఛాన్స్ లేదు, లీస్ట్. యా, టెల్ మీ అబౌట్ దిస్ వర్డ్. టు మేక్ ఇట్ ఎస్ అ పర్ఫెక్ట్ స్క్వేర్, మీరు జస్ట్ దీనికి ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కన్నా కానీ ఏదైనా ఫ్యాక్టర్స్ రాయండి. 6 into 1000, 6 into 6 అంటే ఇది కూడా 2 into 3 రాసుకోవచ్చు. లేదంటే 10 into 10 square into 60 రాస్తే అయిపోద్ది కదమ్మా. 10 square into 60, 100 into 60, 6000. 10 square ఏమైనా ఈ స్క్వేర్ అయిపోయింది, కంప్లీట్ గా స్క్వేర్ అయిపోయింది, దీని రోజులు పోతుంది, దీనికి ప్రాబ్లం లేదు. 60 square లో ఏమని రాసుకోవచ్చో ట్రై చేయండి. 12 5s, 10 square, మళ్ళీ 12 5s అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, 6 into 15 సార్, 15 వస్తుంది. 15 వస్తుందా? అప్పుడు అట్లాంటప్పుడు దీన్ని కూడా బ్రేక్ చేద్దామండి. 10 cubed into 6 రాసుకోవచ్చు కదా. 3 4 12, దిస్ ఇస్ 5. యా, ఇది ఒకటి ఐసోలేట్ అవుతుందా? రైట్. అప్పుడు ఇక్కడ ఏమైతుందంటే 2 square వస్తుంది, 5 square, 3 into 4 into 5. మళ్ళీ దీన్ని ఇందులో మిక్స్ చేస్తే దిస్ ఈజ్ 2 power 4, 2 power 4, 5 square. ఇక మిగిలింది 4 3 ఇదేంటి 3 into 5, 5 and 3. అంటే సో we can multiply with 15, we can multiply with the least number is 15, we make this as a perfect square. The least multiplied number is 15. ఒకవేళ ఇదే నెంబర్ 6000 ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి అంటే ఏ నెంబర్ తో డివైడ్ చేయమని అడిగింది అనుకోండి. వాట్ నెంబర్ కెన్ బి డివైడెడ్ విత్ దిస్ టు మేక్ యాజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్? ఏం చెప్తారండి? 15. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఈ టర్మ్ ఉండొద్దు, ఇక ఈ టర్మ్ ఉండదు. 2 power 4, 5 square, ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్, అన్ని స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి నో నీడ్. ఓకే, ప్రాబ్లం లేదు. మేజర్ గా వచ్చిన ప్రాబ్లం వల్ల మన దీంతో, కాబట్టి ఇది క్యాన్సల్ కావాలంటే వీ కెన్ డివైడ్ విత్ 15. సేమ్ క్వశ్చన్ అండి. 6000 టు మేక్ యాజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ టు డివైడ్ విచ్ నెంబర్, విచ్ ఇస్ ద లీస్ట్ నెంబర్ డివైడెడ్ బై దిస్ అని అనుకోండి. అప్పుడు ఏమైతే సేమ్ 15 అవుతుంది. ఇంకో క్వశ్చన్ ఇస్తాను, డివైడెడ్ గురించి ఇస్తాను చూడండి. 2400 తీసుకున్నాను. 2400 టు మేక్ యాజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్, లీస్ట్ డివైడెడ్ నెంబర్ చెప్పండి. లీస్ట్ డివైడెడ్ నెంబర్ ఫ్యాక్టరైజేషన్కి వెళ్ళిపోండి. 24 into 100, 24 into 100, 6 సార్. 6 సార్. yes, 10 square వచ్చేసింది ఇక్కడ. 24 6 4s. ఇందులో మళ్ళీ ఇక్కడ వచ్చేసింది, దీంట్లోకి వచ్చిన ప్రాబ్లం 10 square వచ్చేసింది. 6 ఒకసారి థింక్ చేయండి, 6ఏనా సార్? 4 అంటే 2 square కదా సార్? ఇది 2 square. ఓకే, దీనికి ప్రాబ్లం లేదు. ఇది 10 square అంటే దీంట్లో ఏమైనా మిక్స్ చేయడానికి ఛాన్సెస్ అనేది లేదు. 5 వచ్చేసి ఎస్ అంతేగా. ఐసోలేటెడ్ ఉన్నదల్లా ఇది ఒకటేనండి. 6 ఒకటే ఐసోలేటెడ్ ఉంది. 10 square into 2 square into 6. యా 6. ఇది ఉండకూడదు. మల్టిప్లై చేయాలన్నా కూడా 6 కావాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ తో డివైడ్ చేయాలన్నా కూడా 6 కావాలి. సో ద లీస్ట్ నెంబర్ ఈస్ 6. The least number is 6. Divide చేయాలంటే to make as a perfect square, the least number is 6. Right. Next question. You may try to solve this. ఇట్లాంటి సింపుల్ ప్రాబ్లమ్ ఇస్తాడండి, మీరు ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటాము. ఇది చెప్పండి ఆన్సర్. 121 plus square root of 1.44 plus square root of 0.0169 plus square root of 0.0000196. రైట్, ఫాస్ట్ చేయాలి బట్ మిస్టేక్ చేయకుండా ఉండండి. ఆప్షన్ ఇస్తున్నాను, యా ట్రై చేయండి. ఆప్షన్ అవసరం లేదు, మీరే చేయాలి. ఎక్కడ డిస్మస్ మిస్టేక్ చేయకుండా చేయాలి. యు మే ట్రై. ఇట్స్ వెరీ క్లియర్. 121 is 11. Yeah, what is the value of root 144? 1.2 sir.
1.2. Very good. After decimal we get 2 numbers, right? ఇక్కడ 0.169 అంటే 13. ఒకవేళ మీరు 13 రాశారు అనుకోండి, 13 రాశారు అనుకోండి, ఆఫ్టర్ డెసిమల్ we have only 12.344. వెరీ గుడ్ 12.344. yes. ఇదండి 0.014. 014 right 0.014. 014. yes, adding these numbers, adding these numbers, ఎంత వచ్చిందండి మీకు ఆన్సర్? ఎంత వచ్చిందండి? 12.344 sir. yes 12.344. right, this is the question. ఇంకో క్వశ్చన్ ఇస్తామండి ఇట్లా రూట్ ఆఫ్ మన సర్చ్ లో లాగా స్క్వేర్ రూట్ ఆఫ్ 0.01 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0064. yes, ఆన్సర్ ప్లీజ్. ఫస్ట్ దీన్ని స్క్వేర్ రూట్ ని ఎవాల్యుయేట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.01 ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇట్ కెన్ బి అప్లికేబుల్ టు నెంబర్ ఆఫ్ 64 అంటే 8 అంటే 0.08. am I right? After decimal we have 4 numbers is there, so 0.08. nothing but 0.08 plus 0.01, 0.09. 0.09 అంటే 0.93. 0.3. yes, you are correct. So this is the way to calculating this one. Next question is root of 1 plus x by 144. ఇది ఎవరైనా చేస్తాం mathematicians. This is equal to 13 by 12. Can you say x value? Very simple question. Very simple question. Just for simplification. Yes, please. Very good. 25. Because of 144 into 12 వస్తుంది. ఇక్కడ 13 రావాలంటే 169 రావాలి. 144 plus 25. 144 plus 25 is root 169 అంటే 13 అవుతుంది. So put x is equal to 25, or simply you can 144 plus x by 144 squaring on both sides is equal to 169 by 144. Both will be cancelled. This is equal to x is equal to 169 minus 144. 25. yes. Either direct to check చేసుకోవచ్చు. right. Next one, which of the following is not a perfect square? Which of the following is not a perfect square? Option A 17956. ఇది నీకు కావాలనే ఇస్తున్నానండి. ఇక్కడ మీకు ఒక మెథడ్ చెప్పాను, ఒక్కొక్కసారి ఆ మెథడ్ ఫెయిల్ అవుతుంది. 18225 53361 మ్యూట్ చేసుకోండి. డి 63592 63592. Which of the following is not a perfect square? మీకు ఒక మెథడ్ చెప్పాను, కొన్ని ప్రాపర్టీస్ కూడా రాయించాను. డిజిటల్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాచండి? 1749 కదా, 1947 అనుకున్నాం, 1947 ఎట్లయినా ఏం లేదు. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే చూడండి మీకు ఏమొస్తుందో. కెన్ యు గెస్ ఆన్సర్ ఎనీబడి? యూనిట్స్ ప్లేస్ బట్టి కూడా చెప్పొచ్చు కదా సార్. అది కూడా చెప్పొచ్చు. పర్ఫెక్ట్ స్క్వేర్ కావడానికి ఇంకో మెథడ్ కూడా ఇచ్చాను ఇక్కడ. అందుకో చెప్పవద్దు, ఈ ప్రాబ్లం ఇవ్వడానికి కూడా కారణం అదేనండి. అయితే మీరు ఈ స్టూడెంట్ సమ్ చూడండి, మీకు డిజిట్ సమ్ చేస్తే సమ్ ఆఫ్ ద డిజిట్స్ మనకి ఇంకొక మెథడ్ ఏం చేస్తామంటే డిజిట్స్ ప్రాసెస్ చేస్తాం. 17 అది ఎంత? 1947. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈక్వల్ టు 1947 వస్తే మరి అన్ని అవే వస్తున్నాయి చూడండి. 1997 వస్తుంది సార్. ఇది ఎంత వచ్చిందమ్మా? సమ్ ఎంత? 9 కట్ చేస్తే 8 ప్లస్ 5 13 ప్లస్ 9 19 అంటే ఇది 1 వస్తుంది. ఇదమ్మా డిజిట్ 9 వస్తుంది.
9 కట్ అయిపోతుంది, 2 + 2 9 అవుతుంది. ఇది డిజిట్ సమ్ ఏమవుతుంది? 9 వస్తుంది. 3. ఇది 9 అయినా 9, ఇది 7 9 సార్. 9 కట్ 5 + 2 7 అవుతుంది. సో మనకు వచ్చిన అన్ని నెంబర్స్ వచ్చినాయి 1 9 అన్ని కూడా ఉన్నాయి. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తుంటాడు. అట్లాంటప్పుడు మీకు ఇంకో ప్రాపర్టీ కూడా ఇచ్చానండి. ఇంకొక ప్రాపర్టీ ఏం చెప్పాను మీకు గుర్తుందండి? చెప్పండి శేఖర్ గారు. ఇంకో ప్రాపర్టీ ఇచ్చాను. ఎనీ నెంబర్ ఎండ్స్ విత్ ఒకటి చెప్పాను. ఎస్ సార్ 0 1 4 ఎండ్స్ విత్ 2 2 3 7 అవి కాకుండా 2 3 7 8 8 2 3 ఇవి 7 ఉండకూడదు. 8 ఆర్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నాట్ ఏ నువ్వు మొత్తం చేయడానికి కుదరదండి. మనం దీన్ని ఏ టేబుల్లో చాలా మంది ఏం చేస్తారు తెలుసా దీన్ని? సో స్క్వేర్ రూట్ ఫామ్ లోకి వెళ్తారు. ఒక్కొక్క ప్రాబ్లం చేసేసరికి టైం అయిపోతుంది, వేస్ట్, అంత టైం అంతా వేస్ట్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, టైం అంతా వేస్ట్. ఎండ్స్ విత్ 2 3 7 8 ఎండ్స్ విత్ 2 3 7 8 చూడండి మీకు అన్నిట్లో ఇగో ఇదే అవుతుంది. ఆప్షన్ డి. ఎనీ నెంబర్ ఎండ్స్ విత్ 2 3 5 7 ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డిజిటల్ సమ్ వాడాలి, బట్ డిజిటల్ సమ్ వాడితే అన్ని అవుతున్నాయి. సో దట్ ఇప్పుడు చెక్ చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ లోకి వెళ్ళాలి. ఓకే రైట్. ఇంకొకటి సింపుల్ క్వశ్చన్ మీరు ఎలా చేస్తారో చూద్దామండి. యూ మే ట్రై దిస్ ప్రాబ్లం. సో వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ మ్యాథమెటిషియన్ కు. ఇఫ్ రూట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 1.414. దెన్ √8 వాల్యూ ఎంత అండ్ 1/√8 వాల్యూ చేస్తారు, నో ప్రాబ్లం. కానీ చేసే విధానంలో మీకు షార్ట్ కట్ తెలవాలి. ఇక్కడ మీకు ఈజీ ప్రాసెస్ లో 1/√8 8 చేస్తాం కదా సార్, √8 1/√8 రాయకూడదు. సో మనకు కావాల్సింది √8 అడిగాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ √8. √8 అంటే 4 2 2√2. 2√2 మీన్స్ 2 times of 1.414. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 2.828. 2.828. అదే 1/√8 అయితే అరుణ గారు 1/√8. ధనుజ, అరుణ మీరు ఇలా మళ్ళీ దీన్ని క్యాలిక్యులేట్ చేయొద్దండి. 1/2.828 రాసి డెసిమల్ లోకి మార్చుకోవద్దు. వెరీ సింపుల్ ఐడియా. రేషనలైజింగ్ చేయండి. 1/√8 ని ఇంటూ √8/√8. ఎందుకు చెప్తా ఉన్నా అంటే √8 అంటే ఏమవుతుంది? 2√2 బై √8 అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది 8 అవుతుంది. 2 1s 2 4s రైట్. సో √2 వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చాడు. √2 ఈజ్ ఈక్వల్ టు 1.414/4. మళ్ళీ 1/8 చేసి దాన్ని డెసిమల్ మార్చుకొని చేయకుండా ఈజీగా మనం క్యాల్కులేట్ చేయడానికి దిస్ ఈక్వల్ టు 0.43612 5s 3s 5s. సో 0.3535. ఓకే క్యాల్కులేషన్ చేసే విధానం ఫాస్ట్ గా 1/8 మళ్ళీ మనం దాన్ని సింప్లిఫై చేయడం కంటే ఈజీ మెథడ్ ఇది. సేమ్ ఐడియా ఇదే వాల్యూలో సేమ్ ప్రాబ్లం ఇట్లా అడిగండి. ఏ if √2 is equal to 1.414 then 1/√2 plus 1 అడిగాడు. 1/√2 ఏమున్నది అని చెప్పేసి మన √2 వాల్యూ 1.414 రాసి 1.41 plus 1/2.414 రాస్తా ఉంటారు. మళ్ళీ 1/2.14 అంటే సింప్లిఫై చేయాలంటే మళ్ళీ డెసిమల్ క్యాల్కులేట్ చేయాలి. చెప్పండి ఆన్సర్. ఈజీ మెథడ్ ఏంటండి? ఈజీ మెథడ్ ఈజ్ √2 - 1. రాషనలైజింగ్ చేయడం అనేది మెథడ్ అండి. రైట్, 0.414. వెరీ గుడ్ అండి. దీన్ని మీరు చేయాల్సిన మెథడ్ ఈజియెస్ట్ మెథడ్ అంటే రాషనలైజింగ్ చేయడం. సో √2 - 1 దిస్ ఈజ్ √2 - 1. therefore √2 - 1/1. సో జస్ట్ √2 వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు 1.414 0.4. ఇది మీకు తెలియదని కాదండి, మనం ఈజీగా టెక్నిక్ చెప్పడం కోసం ప్రాబ్లం చెప్తా ఉన్నాను. సో ఇలాంటి టర్మ్స్ ఏమి ఇచ్చినా కూడా రాషనలైజింగ్ చేయడం వలన మనకి ఈజీగా తెలుస్తుంది. ఓకే ఏ టర్మ్ ఇచ్చినా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏది ఇచ్చినా కూడా మన ఈ మెథడ్ లో చేసుకోవచ్చు. రైట్, వన్ మోర్ క్వశ్చన్. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ the product of two numbers is
1296, in which one of the number is 16 times of another number. The product of two numbers is equal to this one. One number is 16 times of other one. Then 16 times of other. Then the least number, లేదంటే greatest number ఏదైనా అడగవచ్చు. Then the least number or greatest number. Then the greatest number. Yes. ఇప్పుడు ఎలా తీసుకుంటారండి? 2 నెంబర్స్ ఇచ్చాడు, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నాడు. సో 1 నెంబర్ ఈజ్ ఎక్స్ అనుకుంటే అదర్ నెంబర్ ఏమైతుంది? 16 టైమ్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. 1 నెంబర్ ఈజ్ ఎక్స్. If you take 1 number is x, another number is 16 times of x. Therefore, product of these 2 numbers, 16 times of x is equal to 1296. Bas. Yeah, what is the x value? 9. 1 number is x, another number is 16 times of x. 16x square is equal to 9, sir. very good. నేను అడిగింది గ్రేటెస్ట్ నెంబర్ అడిగినాను. గ్రేటెస్ట్ నెంబర్ ఉంటుంది, లీస్ట్ ఉంటుంది, రెండు ఉంటుంది. ఇందులో 2 నెంబర్స్ ఉంటాయి ఎక్స్ వాల్యూస్. 144, sir. ఎస్, ఎక్స్ స్క్వేర్ ఇది ఎక్స్ ఇది ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 16/6/16 ఇది ఈక్వల్ టు 144. Yes, sir. 144, sir. 44. 16 1 side, this is 81. ఇంతేనా? x square is equal to 81. X is equal to 9. Yes, sir. X is equal to 9. But x is equal, మనకి 2 నెంబర్స్ ఉన్నాయండి. ఇది 6. yes, this is x is equal to 9 అవుతుంది. 16 into 9 ఎంత అవుతుంది? 144. అది చూడాలండి, మన వాళ్ళు ఆప్షన్ ఇవ్వగానే x is equal to, చూడండి ఇక్కడ మేజర్ గా మనం చేసే మిస్టేక్, x is equal to 9 ఇచ్చాడు, టకటక ఆన్సర్ పెట్టేస్తాం మనం. కానీ ఇక్కడ 16x గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి మనము 144, 16 times of 9, it is the greatest number. ఓకే, ఇలా మనము ఎమ్మటే కొంచెం అక్కడ ఆన్సర్ చూడగానే అనకుండా ఇలా పెట్టేస్తే మనకి ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. ఇంకొకటి, వన్ ఆఫ్ ద పైథాగరస్ ట్రిప్లెట్స్ మీద రైట్ ద పైథాగరస్ ట్రిప్లెట్స్ whose one number is 18 అన్నాడండి. రైట్ ద Pythagorean triplets. One number is 18. చెప్పండి. పైథాగరస్ ట్రిప్లెట్స్ లో 3 ఈవెన్ నెంబర్ ఉండొచ్చు. వన్ మస్ట్ గా ఈవెన్ ఉండాలి. 3 ఈవెన్ ఉండొచ్చు, 2 ఈవెన్ ఉండొచ్చు, అట్లీస్ట్ 1 ఈవెన్. 3 ఆడ్ నెంబర్స్ ఉండొచ్చా అంటే ఉండకూడదు. నో 3 ఆడ్ నెంబర్స్ ఆర్ పైథాగరస్ ట్రిప్లెట్స్. ఎలా చేస్తారు చెప్పండి, చూద్దాం. ఐడియా ఉంది, నేను చెప్పాను వీటి మీద. రైట్ ద పైథాగరస్ ట్రిప్లెట్స్, వన్ నెంబర్ ఈజ్ 18. మీకు షార్ట్ కట్ కూడా చెప్పాను. ఎనీబడి రెస్పాండ్? ఎవరు రెస్పాండ్ చేయలేదు. 18 is a even number. 18 is a even number. 80, 82, sir. Very good. 80, 82 na? Yes, sir. ఎలా చెప్పుకున్నాం మనము? n is equal to 18. Even number. మనం ఏం 18 చేయమంటుంది? square. 18 square by 4 చేయాలి. 18 square by 4. Am I right? 18 square అంటే ఎంతండి? 324 by 4. 4 ones 4 ones. ఓకే, రైట్. 81. ఎప్పుడైతే 81 వస్తుందో మనం ఏమనుకున్నాం? +1 -1. +1 -1 చేయండి. +1 -1. This is 82. This is 80. So that 18, 80, 82. చూడండి, 3 are even numbers. 80, 80, 18, 80, 82 are the Pythagorean triplets.
గుర్తుందండి? ఆడ్ నెంబర్ అయితే ఏం చేయాలని చెప్పాను? ఆడ్ నెంబర్ అయితే n square by n² by 2 తీసుకోవాలి ఆడ్ కు. ఈవెన్ నెంబర్ అయితే n² by 4 చేయండి, n² by 4 చేయండి, +1 - 1. ఇక్కడ ఇది n² by 2 చేసినప్పుడు 24.5 అట్లా సంథింగ్ వస్తుంది. 24.5 23.5 వచ్చినప్పుడు ఒకటి ప్రీవియస్ నెంబర్, నెక్స్ట్ నెంబర్, ఇంటీజర్ పార్ట్ లో ఉన్న నెంబర్ నెక్స్ట్ నెంబర్ రెండు కలిపితే వచ్చేది మనకు పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటాము. ఓకే, నౌ ద టైం సరిపోద్ది అనుకుంటా. నెక్స్ట్ వేరే స్టార్ట్ చేస్తాను ఇంకో క్లాస్ లో. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ రోజు వేరే క్లాస్ లేదంటే మార్నింగ్ అవసరం అయితే ప్రాబబిలిటీ క్లాస్ ఉంటుంది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. రేపు ఎక్కువ టైం తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా టుమారో హ్యావ్ టు టేక్ ద మార్నింగ్ సెషన్. ప్రాబబిలిటీ కూడా ఉంటుంది మార్నింగ్, ఈవినింగ్ 2 times ప్రాబబిలిటీ ఉంటుంది. అండ్ ఆల్సో ప్లేన్ జామెట్రీ కూడా మార్నింగ్ ఉంటుంది. ఎనీ మోర్ డౌట్స్ రిగార్డింగ్ దిస్? నెక్స్ట్ క్లాస్ లో క్యూబ్ అండ్ క్యూబ్ రూట్ చెప్పిన తర్వాత ప్రైమ్ నెంబర్స్ క్లాస్ ఒకటి తీసుకుంటాము. అయిపోతుంది. నెంబర్ సిస్టమ్ ఈజీగానే అవుతుంది, పెద్ద దీని మీద కష్టపడాల్సిన అవసరం లేదు. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీని మీద?